కేపీహెచ్బి, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, మియాపూర్, కృష్ణానగర్, రైళ్లలో, బస్ స్టేషన్లో, సిగ్నల్స్లో, నిర్మానుష ప్రాంతాల్లో కూడా వీళ్ళు కనిపిస్తారు. మగవాడి పనిచేయాలి, ఆడవాళ్ళి పనిచేయాలని అన్ని చోట్ల ఉంది. అందరూ డిసైడ్ చేసి ఉంది. మాకు చూపించండి అంటే ఏ ఒక్క పురాణం, ఏ ఒక్క మతం చూపించండి ట్రాన్స్జెండర్ చేయాలని. అసలు మిమ్మల్ని ఎందుకు రానివ్వాలండి? మిమ్మల్ని ఎందుకు కలుపుకోవాలి? మీకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వాలి? మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి? మగాళ్ళు చీరలు కట్టుకొని వస్తున్నారు. ఒక కమ్యూనిటీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఆ కమ్యూనిటీ అందరూ దొంగలే, ఒక కమ్యూనిటీ అందరూ తీవ్రవాదులే. దొంగతనము, అబద్ధాలు, అసలు వాళ్ళు మనుషులే కాదు. మా కమ్యూనిటీకి వస్తారు. మీ కమ్యూనిటీ వల్ల ఇలాంటి మొగాళ్ళు పాడైపోతున్నారు అనుకోవచ్చా? మేము పాలతో కడిగిన శిల్పాలం అని నేను చెప్పాను. యాక్చువల్లీ ముత్యాలం అని అస్సలు చెప్పాను. ఓకేనా? మా దానిలో కూడా క్రైమ్ చేసే వాళ్ళు ఉన్నారు, లేరని అస్సలు అనుకోవద్దు. అక్కడే మేము ఫెయిల్ అయ్యాం. యాక్చువల్లీ ఆపరేషన్ చేసుకున్నాకనే మిమ్మల్ని ట్రాన్స్ అనాలా? ఆ బాడీకి సంబంధించిన సర్జరీస్ కూడా చేసుకోకపోతే సూసైడల్ అవుతుంది. ఆత్మహత్యకి అది దారి తీస్తుంది. నేను ఎందుకు ఈ బాడీలో పుట్టాను అన్న బాధ లోపల లోపల తొలిచేస్తుంది. కాబట్టి ఎవరైతే రచన ఉందో రచనగా బతకాలనుకుంటుంది, మగపిల్లల్లో బతకాలని లేదు. సో ఇంతకన్నా నిజాయితీ ఏ క్యారెక్టర్ కూడా అదర్ బేస్డ్ ఆన్ జెండర్ కానీ, సెక్స్ కానీ, కమ్యూనిటీ కానీ బతుకుతారని నేను అనుకో. ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటారు ఎవరైనా? ఇక మొదలెడదామా? What is the difference between transgender and hijra? Without surgery, how they will participate in sex? పుట్టుకతోటే వారికి ఏదైతే అంగం ఉంటుందో అది పని చేస్తుందా, పని చేయదా? ఎందుకు ట్రాన్స్జెండర్లు తల్లిదండ్రులతో ఉంటారు? పుట్టుకతోనే ట్రాన్స్జెండర్ గా పుడతారా? ఆపరేషన్ చేయించుకుంటే ట్రాన్స్జెండర్ అవుతారా? ట్రాన్స్జెండర్ వ్యక్తులకి చట్టాలు ఉన్నాయా? ట్రాన్స్జెండర్ గా పుట్టడము అది పాపం అనుకుంటున్నారా, శాపం అనుకుంటున్నారా? నమస్తే, వెల్కమ్ టు మై పాడ్కాస్ట్ నిజం విత్ నరేష్ రాయ్. రైల్వే స్టేషన్లో, రైళ్లలో, బస్సుల్లో, బస్ స్టేషన్లో, సిగ్నల్స్లో, కేపీహెచ్బి, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, మియాపూర్, కృష్ణానగర్, ఇలా నిర్మానుష ప్రాంతాల్లో కూడా వీళ్ళు కనిపిస్తారు. వాళ్ళని చూసినప్పుడు అనిపించింది నాకు, ఛీ వీళ్ళేంటా అని. కానీ ఆ తర్వాత వాళ్ళ లాంటి వాళ్ళనే ఇంకొకరిని చూశాను. వీళ్ళలో ఇలాంటి వారు కూడా ఉంటారా అని నాకు సందేహం కలిగింది. వెంటనే ఆమెకు కాల్ చేశాను. ఈరోజు నా స్టూడియోలో ప్రత్యక్షమయ్యారు. సో ఆవిడే ప్రజెంట్ తెలంగాణ వెల్ఫేర్ బోర్డ్ మెంబర్, అదేవిధంగా ట్రాన్స్ హెల్త్ ఎక్స్పర్ట్. సో రచన గారు, నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నా పోడ్కాస్ట్కి చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా మీరు వచ్చారు. ట్రాన్స్జెండర్, హిజ్రా, ఇటువంటి వాళ్ళని ఈ మధ్యకాలంలో నేను ఇంతమందికి చెప్పినట్టుగా చాలా చోట్ల నిర్మానుష ప్రాంతాల్లో కానీ వీళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ చూసినప్పుడు నాకు ఒక టైప్ ఆఫ్ ఒపీనియన్ కలిగింది, వీళ్ళేంటా అని. ఆ తర్వాత మిమ్మల్ని చూసినప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని మళ్ళీ అనిపించింది. అందుకే ఈరోజు అసలు ఆ లైఫ్ నుంచి మీరు కూడా ఈ లైఫ్కి ఎలా వచ్చారు, అసలు నిజంగా వీళ్ళ జీవితం ఏంటి, వీళ్ళ జీవన విధానం ఏంటి అని తెలుసుకోవడం కోసం ఈ పాడ్కాస్ట్. ట్రాన్స్జెండర్ ఆడనా మగనా? ఆడ మగగా పుట్టచ్చు. ఎందుకంటే సమాజంలో ఆడ మగ గురించే తెలుసు సెక్స్ పరంగా. ఇంటర్సెక్స్ అనే ఒక వేరియేషన్ కూడా ఉంది, దాని గురించి తెలియదు. బట్ వాళ్ళు కూడా పుడతారు. ఎప్పుడైతే తెలియదు అంటున్నానో నేను, ఖచ్చితంగా తెలియని సెక్స్ గురించి సమాజం ఎప్పుడు కూడా చాలా వైలెంట్గానే బిహేవ్ చేస్తుంది. అంటే ఇంటర్సెక్స్ పిల్లలు పుట్టకుండా ఆపేయటము, పుట్టిన అబార్షన్ అంటే కొద్ది స్టేజ్లో, మంత్ స్టేజ్లో అబార్షన్ చేసుకోవడము, లేదా పుట్టిన పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవటము, ఇట్లాంటి అమానుషమైన చాలా ఇంటర్సెక్స్ వాళ్ళతో జరిగింది పిల్లలతోటి. చాలా కొద్దిమంది దానివల్ల ఇంటర్సెక్స్ వాళ్ళు మన మధ్య బతికున్నారు యాక్చువల్గా. సో సెక్స్ అనేది, సెక్షువాలిటీ అనేది, జెండర్ అనేది చాలా విభిన్నమైనది ప్రకృతిలో యాక్చువల్గా. ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను, ఒక చెట్టు ఉంటే చెట్టుకి ఎన్ని ఆకులు ఉంటాయో ఒక ఆకుకి కూడా చాలా వ్యత్యాసం ఉంది. ప్రకృతి అలా చేసింది యాక్చువల్గా. మీరు జెనెటిక్స్ తీసుకుంటే, సో ఆ టైప్లో తీసుకుంటే ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క మానవునికి కూడా ఇంకో మానవుకి వ్యత్యాసం ఉంది. సో ట్రాన్స్జెండర్ వాళ్ళు ఆ వ్యత్యాసంతో పుట్టిన వాళ్ళని నేను అంటాను.
రంగు కానీ, పొడుగు కానీ, లావు సన్నం ఏదైతే ఉందో అదొక వ్యత్యాసమే కదా మనలో. బట్ కానీ మీరు అడగచ్చు, మరి ట్రాన్స్జెండర్ వాళ్ళ ఎందుకు కనపడినా కూడా కనపడనట్టు ఈ వివక్షత ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? సో దాన్ని మనం ఏమంటామంటే ఇట్ ఈస్ అ హిపోక్రసీ. యాక్చువల్గా తెలుగులో మనం ట్రాన్స్లేట్ చేస్తే హిపోక్రసీని కపటత్వము కదా. కపటత్వము ఎక్కడి నుంచి వచ్చింది అని సైకాలజీలో తెలుసుకుంటే మనము సమాజం ఎప్పుడైతే ఏర్పడిందో, నాగరికత ఎప్పుడైతే ఏర్పడిందో, సివిలైజేషన్ అంటాం కదా, ఒక కల్చరు దాన్ని చుట్టూ రిలీజన్ చుట్టూ కల్చర్ ఇవన్నీ ఫామ్ అయినప్పుడు ఖచ్చితంగా కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసుకుంది సమాజం ఇలా ఉండాలని. అంటే ట్రాన్స్జెండర్గా పుట్టడము అది పాపం అనుకుంటున్నారా, శాపం అనుకుంటున్నారా? నాకైతే వరం అనుకుంటున్నాను టు బి ఫ్రాంక్. ఎందుకంటే సో నేనేం ఎందుకు వరం అనుకుంటున్నానో చెప్తాను. శాపము కాదు, పాపం ఏది కాదు. వరం ఎందుకు అంటున్నానంటే ఒక కంప్లీట్ పూర్తి హ్యూమన్ బీయింగ్గా నేను నా లైఫ్ అంతా గడపగలిగాననే సంతృప్తి నాకు ఉంది. యాక్చువల్లీ ఐఎమ్ సో సెల్ఫ్ సాటిస్ఫైడ్. ఎందుకంటున్నానంటే ఆ మాట, ఈ కపటత్వం ఏదైతే చెప్పాను నేను ఇప్పుడు, హిపోక్రసీ అనేది, అది ట్రాన్స్ వాళ్ళలో కనపడదు, ఎల్జిబిటీ వాళ్ళలో చాలా కనపడదు. ఎందుకంటే నాగరికత సోకాల్డ్ ఏదైతే ఉందో అది మేల్ ఫీమేల్లోనే ఉంది కదా. ప్రతిదీ మీరు చూసుకుంటే టాయిలెట్ మేల్ ఫీమేల్ టాయిలెట్, టికెట్స్లో మేల్ టికెట్, రిజర్వేషన్లో మేల్ ఫీమేల్, ఇవే అన్నీ ఉన్నాయి కదా. బట్ కానీ మా వాళ్ళు చాలా అథెంటిక్గా, అంటే అథెంటిక్ అని అంటే నిజాయితీగా బ్రతుకుతారు. వాళ్ళ లోపల ఏమనుకుంటున్నారో మనసులో అదే విధంగా బయట కూడా బ్రతుకుతారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎలాంటి రిస్క్ ఉన్నా కానీ. ఇప్పుడు నేను ట్రాన్స్జెండర్ని, చాలామందికి అనిపిస్తుంది ఎందుకు మగపిల్లాడుగా పుట్టాడుగా మగపిల్లాడుగా ఉండొచ్చు కదా అని. బట్ నా లోపల అలా లేవు ఫీలింగ్స్. నేను ఆడపిల్లనే అనుకున్నాను ఫస్ట్ నుంచి కూడా, నా తెలిసినప్పటి నుంచి కూడా. నేను లోపల ఏమనుకున్నానో బయట కూడా అలానే బ్రతుకుతున్నాను. సో ఇదొక వరమే కదా యాక్చువల్గా నాకు. ట్రాన్స్జెండర్ పుట్టుకనే అదే? పుట్టుక అదే అంటే, పుట్టుకతో అందరూ కూడా శరీరాలు ఏవైతే ఉన్నాయో ఆ శరీరాలతోనే పుడతారు యాక్చువల్గా. కానీ వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారు, ఒకవేళ మగపిల్లాడుగా పుట్టి ఆడపిల్లగా అనుకున్నా, ఆడపిల్లగా పుట్టి మగపిల్లాడుగా అనుకున్నా, ఆ ఏదైతే సంఘర్షణ ఉంటుందో ఆ సంఘర్షణని ఓవర్కమ్ చేసి ఈ సమాజం చూపించే వివక్షత, ఇదంతా కపట ప్రేమ, ఈ పగ, కార్పణ్యాలు అన్నీ పక్కన పెట్టి జీవించే ఒక బ్రతుకు, అది ట్రాన్స్జెండర్ నేను వర్ణిస్తాను యాక్చువల్గా. చాలామంది అంటే ఆడవాళ్ళు ఎవరైతే బిడ్డలు కంటారో అంగవైకల్యం, అంధుడిగా, ఇలా ఏదో ఒక వైకల్యం ఉండి పుట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు చేసిన తప్పుకు వీళ్ళు ఇలా పుట్టారు అని చెప్పేసి చాలామంది అంటుంటారు సమాజంలో. ఇదే ట్రాన్స్జెండర్ విషయానికి వస్తే తల్లిదండ్రులు చేసిన తప్పుడు వల్ల ఆ పాపం మీకు శాపంగా తగిలిందా అనొచ్చా? లేదు, పాపాలు ఏవి తగలవు యాక్చువల్గా. ఏ పాపానికైనా ఒక హిసాబ్ ఉంటుంది. అంటే పాపాన్ని ఇంటర్ప్రిట్ చేసి పుణ్యం అంటే ఏంటి, పాపం అంటే అనే దానిలోనే మనం తప్పుటడిగేస్తాం తరతరాలుగా యాక్చువల్గా. అదంతా సపరేట్ డిస్కషన్ యాక్చువల్గా. ఎవరైతే పీపుల్ విత్ డిజబిలిటీస్, అంటే మీరు అన్నారు ఒకవేళ పోలియోతో కానీ ఏదన్నా ఒక అంగం పని చేయకుండా పుట్టిన వాళ్ళు, గ్రుడ్డి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళ పోరాటం ఏదైతే ఉందో, పీపుల్ విత్ డిజబిలిటీస్ వాళ్ళ పోరాటంతో మా పోరాటం చాలా దగ్గరగా క్లోజ్గా ఫస్ట్ నుంచి కూడా మేము పోరాడాం యాక్చువల్గా. అందులో మేము చెప్పేది ఒకటే ఫస్ట్ విషయం ఏంటంటే, ఇది పాపాల వల్ల పుణ్యాల వల్ల జరిగింది కాదు, తల్లిదండ్రుల వల్ల లేదా మా జన్మ పోయిన జన్మలో జరిగింది అయితే అస్సలు కాదు యాక్చువల్గా. ఇదంతా జన్యులోపం. సైన్స్కే మేము స్టిక్ అవుతాం. ఏంటంటే ఇదంతా జన్యులోపం వల్లనో, ఆ టైంలో అలా జరగటం వల్లనో, ఏదో లోపం వల్లనో అది వచ్చినా అదొక లోపము, శారీరక లోపం మాత్రమే. సో దాన్ని పాపాలకి, పుణ్యాలకి లేదా మతానికి దీనికి అంటగట్టవలసిన అవసరం అస్సలు లేనే లేదు. ఓకేనా. ఇంకొకటి నెక్స్ట్ ఏమంటున్నానంటే, ట్రాన్స్జెండర్ వాళ్ళలో రెండు విషయాలు ఉన్నాయి. ట్రాన్స్జెండర్ వాళ్ళలో కూడా ఈ అంగవైకల్యంతో పుట్టిన వాళ్ళు ఉన్నారు, ట్రాన్స్జెండర్ వాళ్ళు కూడా గుడ్డి వాళ్ళు ఉన్నారు, ట్రాన్స్జెండర్ వాళ్ళు కూడా పోలియోతో పుట్టిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో అంగంతో లేకుండా అంటే ఏదైనా ఒక అంగం పనిచేయకుండా పుట్టిన ఏదైతే ఉందో వికలత్వం అనం మన దాన్ని, అంగం పనిచేయని విధానం ఏదైతే ఉందో అది జన్యులోపంతోనో ఇంకొక లోపంతోనో వస్తుంది అది. సో కాబట్టి ట్రాన్స్జెండర్ వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. బట్ కానీ ట్రాన్స్జెండర్ అనేది ఒక జెండర్ వేరియేషన్. అంటే సమాజం ఏదైతే సృష్టించిందో ఆడమగ అనేది, దానికి విభిన్నంగా బ్రతికే ఒక జెండర్ రోల్ అది. సో కాబట్టి ఒకవేళ ట్రాన్స్జెండర్ వాళ్ళు ఏదన్నా అంగం పనిచేయకుండా పుట్టారు, ఒక గుడ్డి వాళ్ళు ట్రాన్స్జెండర్ వాళ్ళు అయ్యారనుకో, చెవిటి వాళ్ళు ట్రాన్స్జెండర్ అయ్యారనుకో, వాళ్ళకి ఆ రెండు వివక్షతలు కూడా వాళ్ళు చవి చూస్తారు యాక్చువల్గా. అంగవైకల్యం ఏదైతే సోకాల్డ్ సమాజం అంటుందో అది ప్లస్ ట్రాన్స్జెండర్గా ఉంది, జెండర్ వ్యత్యాసం అనేది. యా.
ట్రాన్స్జెండర్ పుట్టుకతోనే ట్రాన్స్జెండర్గా పుడతారా, ఆపరేషన్ చేయించుకుంటే ట్రాన్స్జెండర్ అవుతారా? మంచి ప్రశ్న. పుట్టుకతోనే మేము ఆడపిల్లలు మగపిల్లగా కూడా పుట్టచ్చు. ఓకేనా? సర్జరీ అంటే ట్రాన్సిషన్ సర్జరీస్ చేసుకోవాలనేది అందరి నీడ్ కాదు. సో మేము అదే అంటున్నాం, బాడీకి సంబంధించిన మార్పులు అనేవి కొంతమందికే అవి అవసరం అవుతాయి. ఆ బాడీకి సంబంధించిన సర్జరీస్ కూడా చేసుకోకపోతే సూసైడల్ అవుతారు, ఆత్మహత్యకి అది దారి తీస్తుంది. నేను ఎందుకు ఈ బాడీలో పుట్టాను అన్న బాధ లోపల తొలిచేస్తుంది కాబట్టి సర్జరీస్. బట్ అలా అని అందరూ ట్రాన్స్జెండర్ వాళ్ళు సర్జరీస్ చేసుకోవాలని లేదు, చేసుకున్న వాళ్ళే ట్రాన్స్జెండర్స్ అని కాదు. పుట్టుకతో మేము ఆడపిల్లగా పుట్టచ్చు, మగపిల్లగా పుట్టచ్చు, ఇంటర్సెక్స్గా కూడా పుట్టచ్చు. బట్ మా జెండర్ ఏదైతే రోల్ ఉందో, సోకాల్డ్ సమాజంలో ఆడమగా ఉందో దానికి విభిన్నంగా ఉంది. అంటే మేము ఆడపిల్లగా పుట్టినా మగపిల్లగా పుట్టినా మేము ఆపోజిట్ రోల్స్ని మేము చూస్తున్నాం, విజువలైజ్ చేస్తున్నాం, ఆ బ్రెయిన్లో అదే ఉంది. సో అలా జీవించడానికే మా ప్రయత్నం ఉంది ఎప్పుడు కూడా. సో పుట్టుకతో కాదు, బట్ ఇది ఏదైతే సోకాల్డ్ జెండర్ డిసైడ్ అయిందో సమాజంలో దానికి విభిన్నంగా ఉన్నాం మేము. ట్రాన్స్జెండర్ పుట్టుకతోటే వారికి ఏదైతే అంగం ఉంటుందో అది పని చేస్తుందా, పని చేయదా? అంగం అందరికీ పనిచేస్తుంది. యాక్చువల్లీ పుట్టుకతో సరిగ్గా పుట్టిన వాళ్ళు మగపిల్ల ఆడపిల్లలకి అన్ని అంగాలు పనిచేస్తాయి. నేను అందుకే అంటున్నా మొదట్లో ఇది అంగవైకల్యం. ఏదంటే సోకాల్డ్ ఇది అంటారు కదా ఇంపార్టెన్సీ, మధ్యలో అన్నారు అంటే నపుంసకులు ఇలాంటి వర్డ్స్ వచ్చినాయి. అప్పుడు కూడా మేము విరోధించింది ఏంటంటే ఇది అంగవైకల్యం లేదా ఒక అంగం పనిచేయకపోవటం వల్ల అయినది కాదు కదా, ఇది బాడీకి సంబంధించింది అనే కాదు, ఇది సమాజం చేసింది యాక్చువల్లీ. ఐ మీన్ అంటే నాకు కొంచెం క్లారిఫికేషన్, సమాజం చేయడం ఏంటి? సమాజం చేయడం ఏంటి? వెరీ గుడ్ క్వశ్చన్. సమాజము అనేది ఆడ మగ అనే రెండు జెండర్ని సృష్టించింది. సెక్స్ అనేది వేరు, జెండర్ అనేది వేరు. ఈ క్లారిటీ ఎప్పుడు ఉండాలి. సమాజం ఏం చేసింది, రెండు కలిపేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అడిగామనుకోండి మీ సెక్స్ ఏంటంటే మగాడైతే మగ అని చెప్తారు, ఆడైతే ఆడని చెప్తారు. మీ జెండర్ అంటే ఏమని చెప్తే కూడా ఆడైతే ఆడ, మగనే మగ. కానీ ట్రాన్స్జెండర్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మరి కదా? సో ఒకవేళ సెక్స్ అని చెప్పినప్పుడు ట్రాన్స్జెండర్ అని ఎవరు చెప్పరు. యాక్చువల్లీ ట్రాన్స్జెండర్ పుట్టుకతో కాదు కాబట్టి. సో నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అంటే ఆడ మగవాళ్ళు అనేవాళ్ళు ఇలా ఉండాలి, ఇవే కట్టుకోవాలి, ఇవే తినాలి, ఇలా నడవాలి, వాళ్ళ శరీరం ఇలా ఉండాలి అనేది సమాజం నిర్ణయించింది. ప్లస్ ఇలా ఉండకూడదని కూడా నిర్ణయించింది. ఆడవాళ్ళు ఈ బట్టలు వేసుకోకూడదు, రాత్రులు వెళ్ళకూడదు, మగవాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు అనే స్వేచ్ఛ, ఇవన్నీ సమాజం నిర్ణయించింది కదా. బట్ ట్రాన్స్జెండర్ వ్యక్తులకి ఏది నిర్ణయించలేదు యాక్చువల్లీ. మిమ్మల్ని వచ్చి ఎవరైనా ప్రశ్నిస్తే మీరు ఆడనా మగనా అంటే ఏం చెప్తారు? ట్రాన్స్ అని చెప్తాను. యా, పుట్టుకతో అయితే ట్రాన్స్జెండర్ గా పుట్టరు. ఆపరేషన్ చేసుకున్నాకనే మిమ్మల్ని ట్రాన్స్ అనాలా? ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ట్రాన్స్ అనడానికి. ఒకవేళ నేను వచ్చి ట్రాన్స్ అని చెప్పినా, ఆడగా మగ పుట్టినా కూడా లేదు నా జెండర్ ట్రాన్స్ అండి అని చెప్తే మీరు ఒప్పుకోవాలి దాన్ని. అంటే ఆ ట్రాన్స్ అనే దానికి ఒక ప్రమాణ పత్రం కానీ ఒక పరీక్ష కానీ లేదు. ఇవన్నీ ఏంటంటే పరీక్షలు, ప్రమాణ పత్రాలు అన్నీ కూడా సమాజం కోసం యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ వాళ్ళకే తెలుసు కదా. నేను ట్రాన్స్ అన్న ఫీలింగ్ నాకే తెలుసు, అది మీకు తెలియదు. ఇప్పుడు మీరు మగవారు, మీ మగవారు అన్న ఫీలింగ్ మీకు ఎలా తెలుసు? మీకు తెలుసు చిన్నప్పటి నుంచి నేను మగపిల్లాడిని, నేను మగపిల్ల బట్టలు వేసుకోవాలి, గడ్డాలు పెంచుకోవాలి, జుట్టు పెంచుకోవాలి, లేదా సంథింగ్ క్రాఫ్ట్ చేసుకోవాలి, షేవింగ్ చేసుకోవాలి, ఆడపిల్ల అయితే జడేసుకోవాలి, ఇవన్నీ మీకు తెలుసు, మీరు అనుకుంటున్నారు లోపల. బట్ కానీ మేము మగపిల్లగా పుట్టినా ఆడపిల్లగా పుట్టినా మేము వేరే జెండర్లో అనుకుంటున్నాం. సో కాబట్టి ఇది మేమే చెప్పగలం మేము ట్రాన్సా కాదన్నది. ఎవరో మగవాళ్ళు వచ్చి మేము ట్రాన్సు అని అయితే చెప్పలేరు కదా, ఆడవాళ్ళు వచ్చి మేము ట్రాన్స్ అని చెప్పలేరు కదా. సో అందుకే ఏమంటున్నాం, సెల్ఫ్ ఐడెంటిటీ. సర్జరీ చేసుకున్నా చేసుకోకపోయినా కానీ మేము ఒకవేళ ట్రాన్స్ అని చెప్తున్నామంటే అది మీరు నమ్మాలి. దట్స్ ఇట్. ఈ మాత్రం దానికి ఈ ఆపరేషన్స్, ఓకే, ఈ సర్జరీలు ఎందుకంటే నేను అదే చెప్తున్నా, అందరికీ సర్జరీస్ అవసరం లేదు. సర్జరీస్ కొంతమందికే అవసరం. అది యాక్చువల్గా ఎవరికైతే జెండర్ డిస్ఫోరియా అనే కండిషన్ ఉందో ఆ కండిషన్ ద్వారా వెళ్తున్నారో వాళ్ళు పుట్టిన శరీరాల్లో ఒకవేళ మగపిల్లాడుగా పుడితే కానీ బ్రెయిన్లో నేను ఆడపిల్ల అనుకున్నప్పుడు నా శరీరం చూసుకున్నప్పుడల్లా నాకు ఒక అవగింపు వస్తుంది. ఎందుకు ఇలా పుట్టాను, ఎందుకు మగపిల్లాడిలా పుట్టాను, నేను ఆడపిల్ల అయితే బాగుండు కదా అని అది ఏదైతే ఉందో అది ఎక్కువైనప్పుడు అది సూసైడల్ అవుతారు వాళ్ళు, ఆ ఆలోచన ఎక్కువైనప్పుడు. అందుకని వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి జెండర్ డిస్ఫోరియా అసెస్మెంట్ చేసి హార్మోన్స్ ఇవన్నీ ఇచ్చి సర్జరీస్ చేస్తారు. ఇది యాక్చువల్ ప్రొసీజర్. ఒకవేళ సెక్షువల్ విషయానికి వస్తే మీరు అన్నట్టు వాళ్ళు సర్జరీ చేసుకోలేదు, ఆబ్వియస్లీ పుట్టిన ప్రతి మనిషికి ఫీలింగ్స్ అనేది ఉంటాయి, వాళ్ళకు కూడా వాటిని అనుభవించాలని కూడా ఉంటుంది. సో వితౌట్ సర్జరీ హౌ దే విల్ పార్టిసిపేట్ ఇన్ సెక్స్?
సెక్స్ అనేది అంటే ఎలా పార్టిసిపేట్ చేస్తారనేది చాలా వ్యక్తిగత విషయము. ఎందుకంటున్నానంటే 4 గోడల మధ్యలో ఇద్దరు వ్యక్తులు, వాళ్ళు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్, మగ కావచ్చు, ఆడ కావచ్చు, ఆడ కావచ్చు, ట్రాన్స్ మగ కావచ్చు, ఏదైనా కావచ్చు కదా, వాళ్ళిద్దరి మధ్య జరిగే ఒక యాక్టివిటీ ఏదైతే ఉందో అది చాలా ప్రైవేట్ యాక్టివిటీ. అది ఇలా జరగాలి, ఇలా జరగకూడదు అనే ఒక గైడ్ లైన్స్ లేదు. ఆ లా ఏదైతే ఉండేనో IPC 377 అదే చెప్తుండే ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు చేసిన సెక్స్ న్యాచురల్. సో దాని గురించి ఒక పోరాటమే అయ్యింది, IPC 377 డీక్రిమినలైజ్ చేయండి అని. ఆ పోరాటంలో వచ్చిన జడ్జిమెంట్ కూడా అదే 2018లో. ఏంటి అంటే ఇద్దరి మధ్య జరిగే ఏదైతే ఉందో సెక్స్ ఉందో 4 గోడల మధ్య, వాళ్ళు ఒకవేళ 18 ఏళ్ళ కన్నా పైన వెళ్ళినారు, అది మనం ఎవరు డిసైడ్ చేస్తాం? అది రాజ్యాంగమే చెప్తుంది కదా, అదొక స్వేచ్ఛ ఉంది కదా రాజ్యాంగంలో, భారత రాజ్యాంగంలో. సో కాబట్టి వాళ్ళిద్దరి మధ్య జరిగే యాక్టివిటీని మనం మంచి చెడు లేదా నేచురల్ అన్యాచురల్ అనేది దానికి వెళ్ళొద్దు. వాళ్ళ ఇష్టం, 18 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4 గోడల మధ్య చేసే సెక్స్ అది ఎవరైనా కావచ్చు, వాళ్ళ ఇష్టం వదిలేయాలి. అది వాళ్ళ హక్కు కూడా ఉందని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఓకే. అండ్ ట్రాన్స్ హిజ్రా అని చెప్పి ఇప్పుడు 2 పేర్లు అంటున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్స్జెండర్ అండ్ హిజ్రా? అదే, సో ట్రాన్స్ అనే దానికి సిమిలర్ పదము ఏ ఇండియన్ లాంగ్వేజ్లో లేదు, యాక్చువల్గా లేదు. అందుకని మనం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం, ఇంగ్లీష్ పదం వాడుకుంటున్నాం. యాక్చువల్గా అది తెచ్చుకున్నాం ఇంగ్లీష్లో నుంచి, ట్రాన్స్జెండర్ అనేసి. సో ట్రాన్స్జెండర్ అనేదాన్ని సింగిల్గా వాడకూడదు, ట్రాన్స్జెండర్ పర్సన్, ట్రాన్స్జెండర్ పీపుల్, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అని వాడాలి. ఇక హిజ్రా విషయానికి వస్తే, హిజ్రా అనేది ఒక పరంపర, కల్చర్. ఎప్పుడైతే మా ట్రాన్స్జెండర్ ఉమెన్ మోస్ట్లీ ఎవరైతే ఉమెన్గా ఫీల్ అవుతారో, మెన్గా పుట్టి అంటే ఆ సెక్స్లో పుట్టి ఈ సెక్స్లోకి ట్రాన్సిషన్ అవుతారో లేదా ఫీల్ అవుతారో, వాళ్ళు ఒక కల్చర్ ఏర్పరచుకున్నారు. అంటే వాళ్ళకి సమాజం ఏమందంటే ఆడ మగ, ఇంతకు చెప్పాను కదా జెండర్ రోల్స్, ఆడ రోల్సే మగ రోల్సే డిసైడ్ అయినాయి సమాజంలో. వీళ్ళకి ఏ రోల్స్ ఇవ్వలేదు, ఏ పని ఇవ్వలేదు. దానివల్ల ఇంకా వాళ్ళని వివక్షత కూడా చేస్తారు, వాళ్ళ మీద చాలా వైలెన్స్ కూడా చేసింది సమాజం అనాదిగా. సో వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక కమ్యూనిటీగా ఫామ్ అయిన అనాదిగా ఉన్న కమ్యూనిటీ మీరు ఒక ఇండియా సౌత్ ఏషియాలోనే మీరు చూస్తారు, హిజ్రా కమ్యూనిటీ. యాక్చువల్లీ ఆ హిజ్రా కమ్యూనిటీలో అందరూ కూడా ఒక చోటకు వస్తారు, వాళ్ళు రిలీజియస్గా ఒక గ్రూప్, ఒక కల్చర్గా ఫామ్ అయ్యారు. ఇది కల్చర్. ట్రాన్స్ అనేది ఒక బ్రాడర్ అంబ్రెల్లా, మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందులో హిజ్రా వాళ్ళు ఉన్నారు, ట్రాన్స్ విమెన్, ట్రాన్స్ మెన్, డ్రాగ్ క్వీన్స్, జెండర్ నాన్ బైనరీ అందరు ఉన్నారు. ఆడకి ట్రాన్స్కి ఏంటిది డిఫరెన్స్ బిట్వీన్? సో ఆడ ఈజ్ నాట్ ఈక్వల్ టు ట్రాన్స్, మగ ఈజ్ నాట్ ఈక్వల్ టు ట్రాన్స్. ఎందుకు అంటే బైసెక్స్ ఆడ మగగా పుట్టచ్చు, బట్ వాళ్ళు జెండర్ రోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మగగా పుట్టిన వాళ్ళు మగవానే సెలెక్ట్ చేసుకోకపోవచ్చు, ఆడవాళ్ళు ఆడ రోల్సే సెలెక్ట్ చేసుకోకపోవచ్చు. ఇది ఆపోజిట్ కూడా అవ్వచ్చు. ఆపోజిట్ ఎప్పుడు అవుతుందో, ఒక సెక్స్లో పుట్టి రెండో సెక్స్లో వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటారు, వాళ్ళు ట్రాన్స్. యాక్చువల్గా సమాజంలో ట్రాన్స్జెండర్స్కి విలువ ఉందా? చాలా ఉంది కదా. అంటే ఏదైనా మంచి కార్యం జరిగినప్పుడు, పుణ్యకార్యం జరిగినప్పుడు పిలిచి మా కాళ్ళు మొక్కి మా దీవెనలు తీసుకొని పిల్లలు పుట్టినప్పుడు అప్పుడు ఏదో ఒకటి ఇస్తారు కదా, బదాయి అవన్నీ ఇస్తారు కదా. సో గౌరవం అయితే ఉంది కదా, అంటే విలువ ఇస్తుంది కల్చరు. బట్ ఇదే నేను ఇందాక చెప్పాను కదా, హిపోక్రసీ, కపటత్వం ఏదైతే ఉందో సమాజంలో, ఒక చోట విలువిస్తారు, బట్ మేము ఆ ట్రాన్స్జెండర్ వాళ్ళని చదువుకుంటాం, ఉద్యోగాలు చేస్తుంటే ఆ విలువ లేదు. ఎగ్జాక్ట్లీ అదే అడుగుతున్నాం. మరి ఎందుకు ట్రాన్స్జెండర్స్కి చదువుకుంటా అంటే అగ్రీ చేయరు, జాబ్ ఇవ్వడానికి ఎందుకు వాళ్ళు ఒప్పుకోరు, పని చేయడానికి ఎందుకు వాళ్ళు ఆ పనిలోకి తీసుకోరు, దేనికి? సో ఫస్ట్ పాయింట్ అదే ఇప్పుడు విస్తారంగా చెప్తాను. ఏంటంటే ఏదైతే కపటత్వం ఉందో, హిపోక్రసీ సమాజంలో ఉందో, ఆ సమాజంలో హిపోక్రసీ మనకు ఎక్కడ కనపడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అబద్ధం చెప్పకూడదు అనే ఒక రూల్ ఉంది. యాక్చువల్లీ అందరూ అబద్ధం చెప్పుకుంటున్నారా? నేను దొంగతనం చేయకూడదు, అందరు దొంగతనం చేయకూడదు. ఒక మగవాడు ఒక ఆడదానితోనే సంసారం చేయాలి, అందరూ అలా ఉన్నారా? ఇట్లా లేదు కదా. సో హిపోక్రసీ అనేది ఎక్కడ కనపడుతుందంటే, ఏదైతే రూల్స్ మీరు నమ్ముతున్నారు, అది మత ద్వారా కావచ్చు, అదొక కల్చర్ ద్వారా కావచ్చు, అదొక సమాజంలో ఉన్న గైడ్లైన్స్ ద్వారా కావచ్చు, లా ద్వారా కావచ్చు, అవన్నీ నమ్మిన దానికి భిన్నంగా మీరు ఎప్పుడైతే వెళ్తారో, ప్రవర్తిస్తారో, అది కపటత్వం, అది హిపోక్రసీ. సో హిపోక్రటిక్ సమాజంలో ఏదైతే ఉన్నదో ట్రాన్స్జెండర్ వాళ్ళు ఇమడలేరు. యాక్చువల్గా ఇమడనివ్వదు కూడా సమాజం. ఏంటంటే మీరు మేల్ ఫీమేల్ కాదు కదా, కాబట్టి మీరు ఈ రెండిట్లో సెట్ కావట్లేదు, కాబట్టి మీరు దూరంగా ఉండండి. మీకు చదువు ఉండదు, మీకు ఉద్యోగాలు ఉండవు, మీకు వసతులు ఉండవు, ఏమీ ఉండదని ఫస్ట్ నుంచి దూరం పెట్టారు. సో
గౌరవం అనేది ఎక్కడ వస్తుంది? వాళ్ళప్పుడు దేవుణ్ణి నమ్ముకొని ఒక కల్చర్, ఇప్పుడు చెప్పాను కదా ఇజ్రా కల్చర్, ఒక కల్చర్ని సెటప్ చేసుకొని దేవుడు మనుషులుగా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ దీవెన మంచిదని నమ్మినప్పుడు అక్కడ రాణిస్తున్నారు ఆ స్పేస్లో. బట్ అదే వాళ్ళు చదువుకుంటాము అని అట్లీస్ట్ పుట్టినా కూడా ఇళ్లలోంచి వెళ్ళగొడుతున్నారు కదా. పుట్టినా కూడా చదువుకుంటానన్నా కానీ జాబులు చేస్తానా కానీ అక్కడ మాత్రం వాళ్ళు వద్దు, పనికిరా. ట్రాన్స్జెండర్గా మీరు పుట్టడం తప్పు కాదు, కానీ ట్రాన్స్జెండర్గా మీరు బ్రతికేది ఉంచుడు అది నేను తప్పు అంటున్నా. అది సమాజం తప్పు అంటుంది, మీరు కూడా సమాజంలో భాగం కాబట్టి అంటున్నారు. నేను సమాజం అంటే మిమ్మల్ని అంటున్నా నేను, అంటే మిమ్మల్ని అంటే ఐ మీన్ ట్రాన్స్జెండర్స్ని. మీరు పుట్టడం తప్పు కాదు, మీరు బ్రతికే విధానం తప్పు అంటున్నా నేను. ఆ విధానం మేము ఎంచుకున్నది కాదని నేను అంటున్నాను. ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ ఇప్పుడు మగవాడి పనిచేయాలి ఆడవాళ్ళి పనిచేయాలి అన్ని చోట్ల ఉంది, అందరూ డిసైడ్ చేసి ఉంది. మాకు చూపించండి, అంటే ఏ ఒక్క పురాణం ఏ ఒక్క మతం చూపించండి ట్రాన్స్జెండర్ వాళ్ళు చేయాలని. మరి మొదట్లో ఆ తప్పు చేసిన ట్రాన్స్జెండర్లు ఎవరు? ఆ బాటలో మీరు ఎందుకు నడుస్తున్నారు? మొదటి నుంచి అదే మంచి బాటలో ఈ ట్రాన్స్జెండర్లు ఎందుకు నడవలేదంటున్నా నేను. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు, ఓకేనా? నేనేమంటున్నానంటే సమాజం ఎప్పుడైతే ఈ రోల్స్ మాకు ఇచ్చిందో, ఇంతకన్నా వేరే రూల్స్ ఇవ్వలేదో, ఖచ్చితంగా మమ్మల్ని బతికించుకోవడానికి మీరు అనేది సో కాల్డ్ బెగ్గింగ్ సెక్స్ వర్క్లో మా ముందు తరాల వాళ్ళు మిమిడిపోయారు. సో అదే మేము ఫాలో అయితే వచ్చాం. మీరు చెప్పండి, ఎవరైనా కానీ ఏదో ఒక ఆఫీస్లో కానీ ఉద్యోగం చేస్తానంటే, లేదా అట్లీస్ట్ చప్రాసి పని చేస్తానన్నా కూడా ఇవ్వరు ట్రాన్స్జెండర్ వాళ్ళకి. ఎందుకంటే ఆ నమ్మకం లేదు, వాళ్ళని చూడంగానే వాళ్ళకి అదొక ఫీలింగ్ వస్తుంది యాక్చువల్గా. సో కాబట్టి అనాది నుంచి ఫీలింగ్స్ పెట్టుకొని మైండ్లో ఈ బైనరీ వల్ల మమ్మల్ని దూరం పెట్టారు కాబట్టి ఆ వృత్తులకి పరిమితం అయ్యాం మేము. అసలు మిమ్మల్ని ఎందుకు రానివ్వాలండి? మిమ్మల్ని ఎందుకు కలుపుకోవాలి? మీకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వాలి? మీకు ఎందుకు పని ఇవ్వాలి? మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి? కరెక్ట్, చాలా మంచి క్వశ్చన్ ఇది యాక్చువల్లీ, ఎందుకు చెయ్యాలి అని. సో సమాజంలో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, సమాజంలో అసలు అసమానతలు ఎందుకు ఉన్నాయి అన్న దానికే దారి తీస్తుంది. కానీ చాలా మంది ట్రాన్స్జెండర్లు ఎంతో మందిని మగాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళని లవ్ అనే ఒక పేరుతోటి పెళ్లి చేసుకుంటానే భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు మర్డర్లు చేసేదాకా కూడా వచ్చాయి. అంటే ఏ విషయంలో ఏ రకంగా అంటే ట్రాన్స్జెండర్లు నమ్మాలని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఇంకోటి, అసలు అక్కడ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అంటే అబ్బాయి సైడ్ నుంచి కూడా చాలా తప్పులు ఉన్నాయి, చాలామంది ట్రాన్స్జెండర్లు కూడా చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను ముఖ్యంగా ట్రాన్స్జెండర్ గురించి ఈరోజు ఎందుకు వేలెత్తి చూపి మాట్లాడుతున్నానంటే, సో ఇది సొసైటీకి తెలవాలి వాట్ యు ఆర్ ఫేసింగ్. బట్ ముఖ్యంగా మీ సైడ్ నుంచి ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్, మగాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, సమాజం కావచ్చు. ఆడవాళ్ళు అంటే భర్తలు ఆల్రెడీ ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళని ట్రాప్ చేసి ఈరోజు ముగ్గులకు దించి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ సంస్థలని నాశనం చేసిన ట్రాన్స్జెండర్లు కూడా చాలామంది ఉన్నారు. నేను కూడా అంటే ఈవెన్ నా దాకా వచ్చినవి కూడా చాలా ఉన్నాయి. సో ఏ విషయంలో ఎంతవరకు మిమ్మల్ని నమ్మాలి, అందుకోసమే ఈరోజు నమ్మడం లేదు కాబట్టి మీకు ఉద్యోగాలు కానివ్వండి, చదువు కానివ్వండి, ఏదైనా పని కానివ్వండి, మీరు బ్రతకడానికి సోర్స్ దొరకడం లేదు సమాజంలో. సో హౌ కెన్ వి ట్రస్ట్? ట్రూ, అంటే నమ్మకం అనేది చాలా అంటే ఎర్న్ చేయాలి కొంతమందికి, అంటే సమాజంలో కొంతమంది దాన్ని సాధించుకోవాలి కదా. సో మనం ఆలోచించవలసింది ఏంటంటే ఎందుకు ఆ దుస్థితికి తీసుకొచ్చాం వాళ్ళని యాక్చువల్గా కదా. కొన్ని కమ్యూనిటీస్ని చూస్తే ఒక కమ్యూనిటీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఆ కమ్యూనిటీ అందరూ దొంగలే, ఓకేనా. ఒక కమ్యూనిటీ అందరూ తీవ్రవాదులే, ఒక కమ్యూనిటీ అందరూ మీరు అన్నట్టు నమ్మకం లేని వాళ్ళే, దొంగతనము, అబద్ధాలు, అసలు వాళ్ళు మనుషులే కాదు. మా కమ్యూనిటీకి వస్తే అదే చెప్తున్నా, ఏమిటంటే వాళ్ళు మగాళ్ళు చీరలు కట్టుకొని వస్తున్నారు యాక్చువల్, లేదా ఆడవాళ్ళు వీళ్ళకి ఏవో వాంఛల వల్ల వస్తున్నారు. ఇవన్నీ నమ్మకం అనేది ఆ సమాజంలో ఉన్న ఏర్పాటుతోటి కలిగింది కదా. బేస్ అక్కడే మేము ఫెయిల్ అయ్యాం యాక్చువల్గా. మా బేస్, నమ్మకానికి బేస్ సమాజం నిర్ణయించింది, మేము నిర్ణయించలేదు యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు పుట్టుకతో నేను మగపిల్లాడినే, బట్ ట్రాన్స్ అని నేను ఎప్పుడైతే ఐడెంటిఫై చేసుకున్నానో అప్పుడే ఆ రిస్క్ తీసుకున్నాను, సమాజాన్ని క్వశ్చన్ చేస్తున్నాను యాక్చువల్గా. ఏదైతే బేస్ ఫాల్స్ బేస్, ఏదైతే ఆ ఫాల్స్ బేస్లోకి నేను ఎంటర్ అవుతున్నాను అంటే దట్ ఈస్ అ ఛాలెంజ్ కదా. నేను బ్రతకతాను ఒక ఛాలెంజ్గా తీసుకొని నేను ఆ స్పేస్లోకి ఎంటర్ అయ్యాను. ఎందుకంటే నేను అథెంటిక్గా బ్రతకాలనుకుంటున్నాను. నా లోపల మనసులో ఎవరైతే రచన ఉందో రచనగా బతకాలనుకుంటుంది, మగపిల్లల్లో బతకాలని లేదు. సో ఇంతకన్నా నిజాయితీ ఏ సమాజంలో కూడా ఏ క్యారెక్టర్ కూడా అదర్ బేస్డ్ ఆన్ జెండర్ కానీ సెక్స్ కానీ కమ్యూనిటీ కానీ బతుకుతారని నేను అనుకోను. ఎందుకంటే ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటారు ఎవరైనా కదా. ఇప్పుడు కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయనుకో, ఆ ఫోన్లే వాళ్ళు ఇట్లా డిసైడ్ చేస్తారు కదా ఇట్లానే పోదాం, వాళ్ళు అట్లా డిసైడ్ చేస్తారు కదా ఇలానే పోదామని.
కానీ మా కమ్యూనిటీ అట్లా కాదు కదా. మా కమ్యూనిటీ లోపల ఏమనుకుంటున్నారో మనసులో బయట కూడా అలానే అనుకుంటున్నారు. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే సమాజం నిర్ణయించిన స్టీరియోటైప్ విధానాలు ఏదైతే మంచి చెడు అనేది ఉన్నదో దానిలో మేము సెట్ కాము కాబట్టి సమాజం మమ్మల్ని దూరం పెట్టింది. అందుకని ఆ దూరం వల్ల ఒక అపనమ్మకాన్ని సృష్టించింది. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఎ యుఫోరియా అనమాట. దిస్ ఈజ్ ఎ స్టేజ్. సమాజం ఏమంటుందంటే ఒక కపటత్వంతో ఈ బైనరీలో సెట్ కాలేదు బై వీళ్ళు సపరేట్గా ఉంటున్నారు, వాళ్ళకి ఎందుకు అంత ఇది, వాళ్ళు రావచ్చు కదా, మగోళ్ళు ఆడలుగా ఉండొచ్చు కదా, మాకు అలా ఉండాలని కూడా లేదు. ఎందుకంటే అట్లా ఉంటే అది అబద్ధమే అవుతుంది కదా. సో అబద్ధంగా మేము బతకాలని బతకలేము కాబట్టి ఆ రిస్క్ తీసుకొని మేము వచ్చిన వాళ్ళని ఈ సోకాల్డ్ సమాజం ఏమంటుందంటే మీరు నమ్మదగిన వ్యక్తులు కారు, ఎందుకంటే మేము పెట్టిన రూల్స్ మీరు ఫాలో అవ్వట్లేదు, మీరు ఆడపిల్లగా పుట్టినా మగపిల్లగా ఉంటున్నారు, మగపిల్లగా పుట్టితే ఆడపిల్లగా ఉంటున్నారు, ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా చెడిపోతారు. ఇది ఒక ఐడెంటిటీ గురించి చెప్తున్నాను. ఇప్పుడు మీరు క్రైమ్ గురించి అన్నారు కదా, చాలామంది సంసారాలు ఇదైనవి, చాలామంది పెళ్లి చేసుకుని మగాళ్ళని మోసం చేశారు అంటే అలానే మా వాళ్ళని కూడా చాలామంది మగవాళ్ళని మోసం చేశారు. ఇదంతా చూసినప్పుడు నేనేమంటానంటే మేము పాలతో కడిగిన శిల్పాలం అని నేను చెప్పను, యాక్చువల్లీ ముత్యాలం అని అస్సలు చెప్పను, ఓకేనా. మా దానిలో కూడా క్రైమ్ చేసేవాళ్ళు ఉన్నారు, లేరని అస్సలు అనుకోవద్దు. బట్ ఏ కమ్యూనిటీలో అయినా క్రైమ్ ఎప్పుడైతే పెరుగుద్ది అని అంటే ఆ కమ్యూనిటీలో క్రైమ్ చేసే వాళ్ళని మీద యాక్షన్ తీసుకోకపోతే అకార్డింగ్ టు ద లా మనందరం అంగీకారం చేసింది ఏంటి, ఒక చట్టానికి అందరం కట్టుబడి ఉండాలి. ఆడ మగ ట్రాన్స్ గే లెస్బియన్ వీళ్ళందరూ కట్టుబడి ఉండాలి. చట్టం ముందు అందరూ సమానులే, అవునా కదా. అట్లాంటప్పుడు చట్టం రీత్యా ఒకవేళ ఒక నేరం చేస్తే వాళ్ళ మీద క్రైమ్ రిజిస్టర్ చేసి వాళ్ళకి ఏ శిక్ష అనిపించాలనేది ఆడ మగ వల్ల రాదు, ట్రాన్స్ వల్ల రాదు కదా, చట్టంలో ఫాలో అవుతాం. చట్టంలో జెండరే లేదు అసలు. చట్టంలో ఏం చూస్తారు, నేరం చూస్తారు, మోడస్ ఆపరాండి అంటారు, అవునా. సో నేరం చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్షించాలి, ట్రాన్స్జెండర్ వాళ్ళనే శిక్షించాలి, ఓకేనా. సో నేరం అనే దాన్ని జెండర్ అనే డైవర్సిటీని రెండు మిక్స్ చేయొద్దు, ఇది చాలా ప్రమాదం. అంటే ట్రాన్స్జెండర్ అయ్యి ఉండటం వల్ల నేరస్తులా అంటే మగవాళ్ళందరూ రేప్ చేస్తారనే ఒక భావన చెప్తే అది నిజమా కాదే. కొంతమంది మగవాళ్ళు చెడ్డవాళ్ళు, కొంతమంది ట్రాన్స్జెండర్ వాళ్ళు చెడ్డవాళ్ళు, కొంతమంది ఆడవాళ్ళు చెడ్డవాళ్ళు. చెడు అనేది నేర ప్రవృత్తి అనేది చట్టం మీద డిసైడ్ అయి ఉంటుంది, జెండర్ మీద కాదు. చాలామంది ఈ మధ్యకాలంలో నన్ను వాడుకొని వదిలేశాడు, నన్ను ప్రేమ పేరుతో మోసం చేశాడు అంటూ చాలామంది ట్రాన్స్జెండర్లు ఈ రోజున రోడ్డు మీద పడుతున్నారు, పోలీస్ స్టేషన్లు ఎక్కుతున్నారు. సో ముఖ్యంగా దానికి కారణం ఏంటంటారు, ఎందుకు మోసపోతున్నారు ట్రాన్స్జెండర్లు? ఎందుకంటే చట్టరీత్యా వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ లేదు వాళ్ళ రిలేషన్షిప్స్కి యాక్చువల్గా. అంటే చట్టాలు మీకు పని చేయవా, లేకుంటే చట్టాలు మీకు వర్తించవా, మీకు చట్టాలు లేవా? చాలా కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ అది యాక్చువల్. ఎందుకంటే చట్టాలు ఏదైతే రాజ్యాంగం ఉందో మెయిన్ చట్టాలన్నిటికీ అది అన్ని ఫ్రీడమ్స్ అందరికీ ఇస్తుంది సమానంగా. బట్ కానీ మా విషయాలకు వచ్చినప్పుడు ఏదైతే పెళ్లి చేసుకునే చట్టం ఏదైతే ఉందో, లేదా డొమెస్టిక్ వైలెన్స్ చట్టం ఏదైతే ఉందో, రేప్ చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించిన చట్టాలు ఏవి కూడా ట్రాన్స్జెండర్ ఇంక్లూజివ్గా లేవు యాక్చువల్లీ. అవి అన్నీ బైనరీలో ఉన్నాయి లేదా మతానికే పరిమితం ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను హిందూగా పుట్టినప్పుడు హిందూ మ్యారేజ్ చట్టం ఫాలో అవ్వాలి, అది ట్రాన్స్జెండర్ ఇంక్లూజివ్ లేదు. సో నేను క్రిస్టియన్గా పుడితే క్రిస్టియన్ మ్యారేజ్ చట్టం. సో చట్టాలు అవి ఒక కమ్యూనిటీని సపోర్ట్ చేస్తున్నాయి, ట్రాన్స్జెండర్ వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు. అట్లాంటప్పుడు నేను రిలేషన్షిప్స్లో ఉన్నా లేదా ఒక గుళ్ళో పెళ్లి చేసుకున్నా, చర్చ్లో పెళ్లి చేసుకున్నా కానీ దానికి చట్టభద్రత లేదు. ఒకవేళ ఆ రిలేషన్షిప్స్లో ఒకవేళ మా మధ్య ఏదైనా గొడవ అయితే లేదా కొంతకాలం తర్వాత ఎవరైనా విడిపోతే ఆ చట్టరీత్యా వాళ్ళని అకౌంటబుల్ చేసేది ఏది ప్రొసీజర్ లేదు సమాజంలో. మామూలుగానే మేము ఇంట్లో నుంచి బయటకు వస్తాం, తల్లిదండ్రులు మమ్మల్ని పట్టించుకోరు, మా చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీ స్ట్రాంగ్గా లేదు యాక్చువల్గా. సో వాళ్ళు కూడా అలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళే. సో ఇప్పుడు ఎవరిని అకౌంటబిలిటీ చేస్తాం ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయినప్పుడు కదా. రిలేషన్షిప్ బాగున్నంత కాలం అంతా బాగానే ఉంటుంది, రీసోర్స్ అన్నీ షేరింగ్ ఉంటుంది, మనీ కానీ టైం కానీ బాడీ కానీ అన్నీ షేరింగ్ అవుతుంది. బట్ కానీ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు ఒక అకౌంటబిలిటీ రాదు ఎవరికి కూడా. దానికోసం ఎందుకు పోరాడతలేరు మీరు? పోరాడుతున్నాం కదా, సుప్రీంకోర్టులో ఆల్రెడీ 2 సార్లు సుప్రీంకోర్టు వెళ్ళాము, ఇండియా సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ నడిచింది. ఒక లెస్బియన్ కపుల్ పేరు మోసిన అడ్వకేట్సే దాన్ని వాదించారు. బట్ సుప్రీంకోర్టు ప్రస్తుతానికి ఏమందంటే అది ఈ రైట్లు మాత్రం ఇప్పట్లో రావు, మ్యారేజు, అడాప్షను,
ప్రాపర్టీ దీనికి సంబంధించినవన్నీ తర్వాత డీల్ చేస్తాం. సో ఒక ట్రాన్స్జెండర్స్కి పిల్లలు, పెళ్ళి, సంసారం ఇవి ఉండవు అయితే? ఉన్నాయి, అంటే దానికి చట్టబద్ధత లేదు అంతే. అంటే అవి వాళ్ళు చేసుకున్నా కానీ వాళ్ళు ఎంతో అండర్స్టాండింగ్తో, ఎంతో ఓర్పుతోటి ఆ రిలేషన్షిప్లో ఏం జరిగినా కూడా సహిస్తే వాళ్ళకి అది ఉంది. ఒకవేళ బ్రేక్ అయితే వాళ్ళని మళ్ళీ ఎవరు కూడా అడగలేరు. ఎవరైతే వెళ్ళిపోతారో వాళ్ళతో ఉండి వాళ్ళని పట్టుకొని వాళ్ళని అడగలేరు, అకౌంటబుల్ చేయలేరు దానికని ఇప్పుడు సూసైడ్స్ అవుతుంది. ఎందుకు ట్రాన్స్జెండర్లు తల్లిదండ్రులతో ఉండరు? ఇట్స్ ఎ రొటీన్ క్వశ్చన్. తల్లిదండ్రులు అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్ వ్యక్తులే మీరు అన్నారు కదా, ఎంతో వివక్షితమైన ఐడెంటిటీ అది. యాక్చువల్గా తల్లిదండ్రులతో ముఖ్యంగా ఫ్యామిలీలో ఉండకపోవటానికి కారణం ఏంటి అంటే, తల్లిదండ్రులు ఇంకొక పిల్లలు కూడా ఉంటారు కదా, ఓన్లీ ట్రాన్స్జెండర్ పిల్లలే కాదు, వాళ్ళ అక్కలు, వాళ్ళ అన్నలు, వాళ్ళ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ ఉంటారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు ఒక ట్రాన్స్జెండర్ పిల్లని కానీ పిల్లాన్ని కానీ ఆ ఫ్యామిలీలో ఉన్నప్పుడు వాళ్ళందరికి కూడా ఆ రిస్క్ వస్తుంది. ఆ వివక్షత అంటుకుంటుంది, తల్లిదండ్రులకు అంటుకుంటుంది, చుట్టాలకు అంటుకుంటుంది. ఓ పలానా వాళ్ళ ఫ్యామిలీలో ఇసంటి పిల్లాడు ఉన్నాడు, ఇసంటి పిల్లి ఉంది. సో ఇదంతా వివక్షతం ఎప్పుడైతే సమాజంలోంచి పోదో అప్పటి వరకు కూడా ఏదైతే కుటుంబం ఉందో ఆ కుటుంబం అనేది ఆ పిల్లవాడిని ఉంచుకోరు ఆ ప్లేస్లో. వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు. వాళ్ళకి చదువు సంధ్య లేకుండా అదే భిక్ష. ఇదే సమాజం కానీ తల్లిదండ్రులు కానీ చేసిన మొదటి మిస్టేక్ అని నేను చెప్తున్నాను. ఇది గనక జరగకుండా ఉండే మీరు కూడా మొగలాగా ఎంతో బాగా చదువుకునేవాళ్ళు, మీకు ఉద్యోగాలు ఉండేవి, సొసైటీలో మీకు కూడా ఒక జెండర్తో పాటు మీకు గౌరవం కూడా ఇచ్చేవాళ్ళు. ద బేసిక్ అంటే ఎక్కడైతే మొదలైందో తల్లిదండ్రుల దగ్గరనే సొసైటీ పలానోడు అలా పుట్టాడా, పలానోడు అదా అని ఎప్పుడైతే అన్నారో ఆ వివక్షతే నాకు తెలిసి మిమ్మల్ని తల్లిదండ్రులకు కానివ్వండి ఈ సమాజానికి దూరం చేసిందని అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ అండి. అందుకే మేము ఎప్పుడు చెప్పేది ఏంటంటే, మీకు పుట్టిన పిల్ల ఎవరైతే ఉందో వాళ్ళు ఆ పిల్లగానే ఉంటారని అనుకోవద్దు. ఒకవేళ ఫ్యూచర్లో వాళ్ళు ట్రాన్స్జెండర్ అనుకున్నా వాళ్ళని వెలివేయద్దు. వాళ్ళని కూడా అదే ప్రేమతోటి ఏదైతే మగపిల్లని ఆడపిల్లని పెంచుతున్నారో ప్రేమ అనేది అందరికీ ముఖ్యం, ట్రాన్స్జెండర్ వాళ్ళకి ఎక్కువ ముఖ్యం అది. సో ఆ ప్రేమ పంచినప్పుడు, వాళ్ళని చదివించినప్పుడు, అదే ఫ్యామిలీలో ఉంచినప్పుడు ఆ సమానత్వం అనేది వస్తుంది, ఆ యాక్సెప్టెన్స్ అనేది వస్తుంది. వాళ్ళు వేరే వాళ్ళతోటి సమానంగా మీరు అన్నట్టు ఉద్యోగాలు చేసుకుంటారు, వాళ్ళని ఇష్టపడే వాళ్ళు ఉంటే పెళ్లి చేసుకుంటారు. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే పిల్లలు కనలేదు అదే. సో పిల్లల్ని అడాప్ట్ చేసుకునే చట్టాలు కూడా రావచ్చు ఫ్యూచర్లో. సో ఫ్యామిలీ బాగున్నప్పుడు, ఒక ఫ్యామిలీ ఆదర్శంగా ట్రాన్స్జెండర్ వాళ్ళతో నిలిచిపోయినప్పుడు ఒక సమాజం ఆదర్శం అవుతుంది, మొత్తం ప్రపంచం మీద ఆదర్శవంతంగా అవుతుంది. సో ఈ రోజుల్లో చాలామంది మగాళ్ళు కూడా సోమరితనం ఎక్కువయ్యి చీర కట్టుకొని ట్రాన్స్జెండర్ లాగా రోడ్ల మీద అడుక్కుంటున్నారు. నాకు తెలిసి బహుశా మీరు కూడా చూసే ఉంటారు అనుకుంటా. What do you say? అంటే పేదరికం చాలా మందిని చాలా చేపిస్తుంది. పాపం మగవాళ్ళు కూడా అది చేపించిందని అంటాను. నవ్వుతున్నాను ఎందుకు అనుకోవచ్చు మీరు. దీనివల్ల చాలా మా కమ్యూనిటీ చాలా దెబ్బతింటుంది. చాలా అంటే రోజు ఈ క్వశ్చన్స్ అందరూ అడుగుతూ ఉంటారు మమ్మల్ని. అంటే మీ కమ్యూనిటీ దెబ్బతింటుందా? మీ కమ్యూనిటీ వల్ల ఇలాంటివి మగాళ్ళు పాడైపోతున్నారు అనుకోవచ్చా? లేదు. ఫస్ట్ విషయానికి రెండో విషయానికి కూడా వస్తాను. ఫస్ట్ విషయం ఏంటంటే, మా కమ్యూనిటీ మీద మీరు ఇంతకుముందు అన్నట్టు నమ్మకం లేకపోవడానికి కారణం ఏంటంటే, కొంతమంది మగవాళ్ళు చీర కట్టుకొని భిక్షాటన ఏదైతే చేస్తున్నారో వాళ్ళతో మాకు ఏ ప్రాబ్లం లేదు. వాళ్ళ వృత్తిగా అది స్వీకరించారు. భిక్షాటన అది వృత్తిగా పాపం వాళ్ళకు ఉంది. ఎందుకంటే వాళ్ళ పేదరికం వాళ్ళని అలా చేపించింది అని అనుకున్నప్పుడు పాపం వాళ్ళ తెప్పలేవో వాళ్ళు పడుతున్నారు అనుకోవచ్చు. బట్ కానీ ఒక కన్ఫ్యూజన్ ఏదైతే సమాజంలో ఉందో, మగవాళ్ళు చీర కట్టుకొని వస్తున్నారని దాన్ని ఇది ఎక్కువ చేస్తుంది. మమ్మల్ని కూడా ఇంతకు ముందు చెప్పాను, మేము మగపిల్లగా పుట్టిన ఫస్ట్ నుంచి ఆడపిల్లలే అనుకుంటాం, సర్జరీస్ చేసుకుంటాం బాడీకి, ఇవన్నీ కదా. ఇంత చేసుకుని ఆడపిల్లలాగా మేము వెళ్ళి అడిగినా కానీ ఆ భిక్షాటనలో మాతో పాటు ఆ మగ వ్యక్తి ఎవరైతే చీరకొట్టు వచ్చినప్పుడు వీళ్ళిద్దరిని చూసినప్పుడు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఆ ఇచ్చే ఆయనకు కూడా మీరు కూడా అసొంటోళ్ళే కదా అంటే, లేదా ఇది కన్ఫ్యూజన్ రివర్స్ కూడా ఉండొచ్చు, మీరు కూడా అసొంటోళ్ళే సర్జరీ చేసుకున్నారు, అవునా కదా. సో ఈ కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ అవుతుంది. అదొక్కటే మాకు అబ్జెక్షన్ యాక్చువల్గా. రెండోది వచ్చే అబ్జెక్షన్ మీరు అన్నారు అంటే పైసల కోసం ఇట్లా చీర కడుతున్నారు. సో మేము అనేది ఏంటంటే LGBTQ మూమెంట్లో సమాజంలో ఈ హెచ్చుతగ్గులు ఏవైతే ఉన్నాయో, పేదరికము, అమితమైన ధనవంతులు ఉన్నారు సమాజంలో, కొంతమంది అమితమైన ధనం ఉంది, కొన్ని తరాలు కూర్చొని తినే ధనం ఉంది, అవన్నీ పనిచేసినప్పుడు హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అంటారు కదా. ఈ సమానత్వం వచ్చినప్పుడు కొంతమంది అలా మజ్బూరే అవ్వరు కదా చీరలు కట్టుకొని, లేకుంటే ఇంకో రకంగా. ఎందుకు ఆ మగాళ్ళకి ఆ తిప్పలు ఎందుకు? యాక్చువల్గా ఏ మగవాడైనా కానీ ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు చీర కట్టుకుంటే కట్టుకుంటారా? లేదు.
ఎందుకంటే మీ ప్రొఫెషన్ వేరే ఉంది కదా. సో ఎవరైనా కానీ మజ్బూర్ అవుతున్నారంటే అది పేదరికం వల్ల. పేదరికాన్ని డీల్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు అది ఏదైనా కానీ ఆ పేదరికంలో ఇన్ని రోజులు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మగ్గింది. యాక్చువల్గా కొన్ని తరాలుగా మీరు అనొచ్చు ఎందుకు అడుక్కుంటున్నారు, ఎందుకు ఒళ్ళమ్ముకుంటున్నారంటే పేదరికం ఎందువల్ల అంటే మాకు ఎటువంటి ఎడ్యుకేషన్ లేదు, జాబ్స్ లేవు, ఇవన్నీ వల్ల. సో పేదరికాన్ని డీల్ చేయడం ఎప్పుడైతే ఎక్కువ సమాజంలో ఫస్ట్ ట్రాన్స్జెండర్ నుంచి స్టార్ట్ అవుతుందో, చదివించడం, ఉద్యోగాలు ఇవ్వడం, వ్యాపారాలు, ఖచ్చితంగా సమాజం అనే దానిలో సమానత్వం ఏర్పడుతుంది. యా, ఐ బిలీవ్ ఇన్ ఇట్. అండ్ కొంతమంది ట్రాన్స్జెండర్లు, ఐ మీన్ కొంతమంది నేను చెప్పేది, ఆ కొంతమంది ట్రాన్స్జెండర్ ఇటువంటి మగాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కొద్ది రోజులు ఈ యొక్క వేషధారణలో ఉండి కొంతమంది కంప్లీట్గా ట్రాన్స్గా మారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది నచ్చి కొంతమంది డబ్బుల కోసం ఆ కొన్ని నెలలు మాత్రమే వాళ్ళు ఆ పని చేసి మళ్ళీ మగాడుగా వెళ్ళి రియల్ లైఫ్లో బ్రతుకుతున్నారు. ఇది అంటే నేను ఆల్రెడీ నాకు తెలిసినటువంటి విషయమే చెప్తున్నాను. చాలా డిఫికల్ట్ పాపం వాళ్ళకి, ఎవరైతే వచ్చి చీరలు కట్టుకొని మళ్ళీ మగాళ్ళుగా వెళ్తున్నారో. సో వాళ్ళకి ప్రాబ్లం అది. యాక్చువల్గా వాళ్ళు అంటే ఎంతో రిస్క్ తీసుకొని ఛాలెంజెస్ ఫేస్ చేసి వాళ్ళందరూ మళ్ళీ చీర వచ్చి ఆ వివక్షత. ముఖ్యంగా నేను ఏం చెప్తాను ఈ ప్రశ్నకి, చాలాసార్లు నన్ను అడుగుతారు ఈ ప్రశ్న. నేను ఒకటే అంటాను, ఒక మగోడు చీర కట్టుకొని సమాజంలో వచ్చినప్పుడు ఎటువంటి చేత్కారాలు వస్తాయి? అవి మాకు అలవాటు అయిపోయినాయి ట్రాన్స్గా. మేము పుట్టినప్పుడు గడప బయట దాటగా చీ, చెక్క, కొజ్జ, మాము, సింగడు, ఆడబిట్లోడు ఎన్ని వింటాం యాక్చువల్గా కదా. ఇవన్నీ విన్నప్పుడు ఇవి రొటీన్గా మేము వింటాం కాబట్టి మాకు అలవాటు అయిపోతుంది వివక్షత అనేది. అదే ఒక మగవాడు ఎక్కడో ఆహానికి దెబ్బతింటాడు కదా, తగులుతుంది కదా. బట్ ఐ రియల్లీ ఫీల్ పిటీ ఆఫ్ దట్ మ్యాన్ హూ డ్రెస్ లైక్ ఏ డ్రేప్ లైక్ ఎ విమెన్, ఒక ఆడమ్మాయిలాగా చేసుకొని ఇవన్నీ భరిస్తున్నాడంటే పాపం వాడితే ఏదో పాపం వాడి కర్మ అట్లా కాలింది అనుకుంటాం. ఒకటి. సెకండ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు వాడు చీర కట్టుకొని పైసలు సంపాదించుకొని వెళ్ళిపోతాడు. బట్ దట్ విల్ నాట్ బి అ ఇన్కమ్ సోర్స్ కదా. ఒక పైసలు సంపాదించుకొని వెళ్ళినప్పుడు అక్కడ దాన్ని రెగ్యులర్గా రొటీన్గా చేసుకోవడానికి ఒక సోషల్ స్టేటస్ కూడా సంపాదించుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 2 సంవత్సరాలు ఒక ₹1,00,00,000 సంపాదించాను చీర కట్టుకొని, అవునా? ఆ ₹1,00,00,000 నేను ఏం చేసుకుంటాను యాక్చువల్గా? ఎలా నేను వన్నే చేసుకుంటాను యాక్చువల్గా మళ్ళీ మగాడికి వెళ్ళినప్పుడు. ప్లస్ నా జీవితంలో ఈ 2-3 సంవత్సరాలు గాయబైపోతాయి కదా, అవునా కదా? గాయబైపోయినప్పుడు అందరూ అడుగుతారు ఈ 2-3 సంవత్సరాలు నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నప్పుడు. ఒకటి. ఇంకో రిస్క్ ఏంటంటే మా వాళ్ళు చాలామంది చూశారు, ఇప్పుడు ఆ చీర కట్టుకునే టైంలో మీ చుట్టాలు ఎవరైనా చూశారనుకో, నేను మీ తమ్ముడే చూడొచ్చు, మీ అన్నే చూడొచ్చు, మీ మామనే బాబాయ్నో ఎవరైనా చూడొచ్చు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఒకవేళ ఎవరైనా ఫోటో తీశారు, వీడియో తీసారు, అప్పుడు ఏమవుతుంది? ఇవన్నీ రిస్కులు ఉన్నాయి యాక్చువల్గా. సో ట్రాన్స్జెండర్ వాళ్ళు ఎవరైతే మీ సోకాల్డ్ అథెంటిక్ ఫేక్ అనేది అయితే వస్తుందో, ఐ డోంట్ బై దోస్ టర్మినాలజీస్ ఆర్ టర్మ్స్ ఆల్సో. ఎవరైతే ట్రాన్స్గా అనుకుంటున్నారో, సెల్ఫ్ ఐడెంటిటీగా ఎవరైతే ట్రాన్స్ మహిళలు, హిజ్రాలు ఎవరైతే వచ్చారో వాళ్ళ రోజువారీ చిన్నప్పటి నుంచి వాళ్ళది అదే తత్వం, అదే బిహేవియర్ ఉంటుంది. కానీ సోకాల్డ్ మగాళ్ళు ఏదైతే వస్తున్నారో దీనిలో డబ్బులు సంపాదించడానికి, అది వాళ్ళకి రిస్క్ యాక్చువల్గా. ఆ ప్రభావం మీలాంటి ఒరిజినల్ ట్రాన్స్జెండర్లకు కూడా పడుతుంది. పడుతున్నందుకే మేము పాలసీను లెవెల్ లాస్ ఏదైతే ఉన్నాయో, మాకు సంబంధించిన చట్టాలు ఉన్నాయి కదా. ఇప్పుడు 2019లో ఒక చట్టం వచ్చింది. ఆ చట్ట ప్రకారం ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ వ్యక్తి ఒక ఐడెంటిటీ కార్డు ఇష్యూ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఒక పోర్టల్ ద్వారా. సో అప్పుడు ఐడెంటిటీ కార్డు ద్వారా దాన్ని మినిమైజ్ చేయొచ్చు యాక్చువల్గా. అంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటానంటే ఆడవారికి మగవారికి సమాజంలో ఏ కార్డు అక్కర్లేదు వాళ్ళు జెండర్ ప్రూవ్ చేసుకోవడానికి కదా. మీరున్నారు నరేష్, మీరు మేల్ అని తెలుస్తున్నారు చూడటానికి, నేను ట్రాన్స్ అని తెలుస్తున్నాను కాబట్టి. కానీ ట్రాన్స్ వాళ్ళకి ప్రత్యేకించి నేను ట్రాన్స్ అని వాళ్ళని ప్రూవ్ చేసుకొని ఒక నోటరీ చేసి, ఇది ప్రొసీజర్ యాక్చువల్, నోటరీ చేసుకొని నేను పలానప్పుడు పుట్టినప్పుడు ఇది నా జెండర్ ఇది ఇలా ప్రూవ్ చేసుకునే అవసరం మగవాళ్ళకి ఆడవాళ్ళకి కలగట్లేదు కదా. ట్రాన్స్ వాళ్ళకి ఎందుకు ఇంత అవస్థ పడుతుంది అనేది ఒక బాధాకరమైన ప్రాసెస్. బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లాలో ఏదైతే వెబ్సైట్ ఉందో నేషనల్ ట్రాన్స్జెండర్ పోర్టల్, అందులో ప్రతి వాళ్ళు ఒక ఐడెంటిటీ కార్డు, ఒక సర్టిఫికేట్ తెచ్చుకుంటారు. ఇందులో ఇప్పుడు మీ సోకాళ్ళు ఏదైతే బైనరీలో మీరు అంటున్నారుగా ఫేక్, ఈ మగాళ్ళు చీర కట్టుకుంటే ఇది చాలా మినిమైజ్ అయిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే భిక్షాటన కాకుండా ట్రాన్స్జెండర్ వాళ్ళకి వసతులు, పెన్షను, ఇల్లు, రేషను, మినిమం బేసిక్ వసతులు కదా, ఇవన్నీ కల్పించినప్పుడు వాళ్ళు భిక్షాటన దానికి కూడా వెళ్ళరు. వేరే పనులు చేయడానికి వాళ్ళకి ఒక ఎన్వైరన్మెంట్ ఏర్పడుతుంది కదా. సో ఇవే ఫస్ట్ నుంచి అడ్వకేట్ చేస్తూ వస్తున్నాం మేము కమ్యూనిటీలో. బహిరూపి వర్డ్లోనే ఉంది. బహురూపిని బహిరూపి చేస్తారు. బహు అంటే వివిధ, మల్టీ. సో మల్టీ ఐడెంటిటీస్లో రూపాలు అంటే ఐడెంటిటీస్ కదా.
మల్టీ ఐడెంటిటీస్లో ఉన్న ఒక పర్సన్ని బహురూపి అని అంటారు. దాన్ని వాడుకలో బహిరూపి అని వచ్చింది అనమాట. ఇట్ కెన్ బి ఎనీ వన్, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ట్రాన్స్ వాళ్ళు కావచ్చు, ఎన్నో రూపాలు. అంటే అప్పుడే ఇది ఎట్లా వచ్చిందంటే ఒకప్పుడు మా పగటి వేషగాళ్ళు అంటారు కదా, రాముడి వేషము, కృష్ణుడి వేషము, ఇలా ఈ వేషాలు అప్పటికప్పుడే వాళ్ళు వేషం మార్చేస్తారు. అప్పుడు ఆడ మగ దేవుడి రూపంలో ఇవన్నీ తీసుకుంటారు కదా. సో బహిరూపి అని అన్న వాళ్ళు బైరూపి అయింది. మల్టిపుల్ పర్సనాలిటీస్ అదే మల్టిపుల్ రోల్స్లో వాళ్ళు కనపడితే సమాజానికి దే ఆర్ బైరూపి. కానీ వీళ్ళు కనపడ్డప్పుడు ఆ చోట ట్రాన్స్జెండర్ చూస్తే వీళ్ళని ఎందుకు కొడతారు? కొట్టకూడదు, కొట్టడం చట్టాన్ని చేతిలో తీసుకోవటం మేము ఎప్పుడూ ఎంకరేజ్ చేయం, కొట్టకూడదు అని అంటాము. బట్ ఒక పురాతనంగా అంటే ఒక కల్చర్ ఏంటంటే మేము వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు ఇందా చెప్పాను ఒక కన్ఫ్యూజన్ వస్తుంది చూసే వాళ్ళకి. మేము ఎన్నో శ్రమపడి మేము మా బాడీని మార్చుకుంటాం కదా, సమాజంలో ఎంతో వివక్షను ఎదుర్కొని ఆ కొద్దిపాటి భిక్షాటంతోనే బతుకుతాం, మా బతుకులని వెళ్ళదీస్తాం. అట్లాంటిది ఆ వచ్చే ఇన్కమ్ కూడా వాళ్ళు వచ్చి మేము కూడా ట్రాన్స్ ఎప్పుడైతే మాతో పాటు సమానంగా నుంచుంటారో ఆ దొరికే ఇన్కమ్ కూడా దొరకదు. ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చిన బాధ అది యాక్చువల్గా రివోల్ట్ అది. ఎంతో దూరం నుంచి ఈ స్థాయికి మీరు వచ్చారంటే నాకు తెలిసి మీరు చాలా ఫేస్ చేసే ఉంటారు. ఆ సమస్యలు కొన్ని మాతో పంచుకుంటారు. అంటే నేను నా స్వీయ చరిత్ర రాస్తున్నాను, అది బుక్గా వస్తుంది, స్వాభిమాన పర్వం అని 1, 2, 3 అనుకుంటున్నాను యాక్చువల్లీ. అంటే నేను ఒకటే చెప్తానంటే ప్రతి ట్రాన్స్జెండర్ వాళ్ళ బాధలు ఒకటే ఉంటాయి యాక్చువల్లీ. అందరి స్టోరీ మీరు వింటే ఓ నేను ఇలా ఉన్నాను ఇలా అయిందా అని అంటారు. ఫస్ట్ మనకి దొరికిన బుక్లు ఏంటంటే రేవతమ్మ ఒక ఇజ్రా ఆత్మకథ ఉంది, మా అమ్మ రేవతమ్మ. ఆ తర్వాత లివింగ్ స్మైల్ విద్యది ఉంది. ఇట్లా గ్రేస్ బాను, లక్ష్మీనారాయణ త్రిపాఠి వీళ్ళందరినీ కూడా జీవిత చరిత్రలు ఉన్నాయి. మీరు ఏ బుక్ తీసుకొని చదివినా అయ్యో ఇది ఇట్లానే ఉంది కదా, ఇది ఇట్లానే ఉంది కదా, సిమిలర్ వివక్షత. బట్ నేనేమంటానంటే ఇట్లన్నిట్లో ఒక్కటి అండర్స్టాండింగ్ మా ఫస్ట్ జనరేషన్ ట్రాన్స్జెండర్ ఇజ్రా యాక్టివిస్టులు ఏంటంటే చదువు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఎడ్యుకేషన్ ఈజ్ ఎ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మైనారిటీస్. ఎడ్యుకేషన్ అనేది ఒక ఆయుధంగా, ఒక అస్త్రంలాగా పనికొస్తుంది ఎలాంటి వివక్షతను ఎదుర్కోవటానికన్నా కానీ. సో అది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ యూజ్ చేసింది ఎక్కడ అని అంటే బికాజ్ వీ హ్యావ్ ఎ జెండర్ డిస్క్రిమినేషన్. మేము బైనరీలో సెట్ కాం కాబట్టి చదువుకున్న వాళ్ళు ముందుకు రావాలి. వెనక ఉన్న ఏదైతే కమ్యూనిటీ ఉందో ఎవరికైతే ఫలాలు అందట్లేదు సమాజంలో వాళ్ళకి అందే విధంగా చదువుకున్న వాళ్ళు ముందుకు వచ్చి పనిచేయాలి. సో ఐ హ్యావ్ బిలీవ్డ్ ఇన్ ద ప్రిన్సిపల్ దట్ అ డెడికేటెడ్ పర్సన్ షుడ్ బి ఆల్వేస్, ముఖ్యంగా ట్రాన్స్జెండర్ పర్సన్ షుడ్ బి సెల్ఫ్లెస్. ఎప్పుడు లీడర్ అందరికీ సెల్ఫ్లెస్గానే ఉండాలి యాక్చువల్గా, బట్ ట్రాన్స్జెండర్ పర్సన్కి ముఖ్యంగా సెల్ఫ్లెస్నెస్ ఉండాలి. ఎందుకంటే నీడ్ ఉంది సెల్ఫిష్గా ఉండడానికి. ఎందుకంటే సెల్ఫిష్నెస్ని నేను ఎప్పుడూ డిస్కరేజ్ చేయను. అంటే దాన్ని డిస్కరేజ్ ఎందుకు చేయను అని అంటే ఒకవేళ మా ట్రాన్స్జెండర్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు పైసలు కూడా పెట్టుకోకున్నా, ఇల్లు కట్టుకోకున్నా, వాళ్ళకి సంబంధించిన ఆరోగ్యం ఈ వయసు అయిపోయాక ఎవరు చూస్తారు? ఎవరు లేరు కదా, తల్లిదండ్రులు లేదు, అక్క తమ్ముళ్ళు లేరు, అన్న చెల్లి లేరు. సో ఖచ్చితంగా సెల్ఫిష్గా ఉండే వాళ్ళని ఉండమని చెప్తాను. ఐ కెనాట్ బి సెల్ఫిష్, బట్ సెల్ఫిష్ ఉన్న వాళ్ళకి ఐ ప్రైజ్ దెమ్, అలానే ఉండాలి బీయింగ్ అ ట్రాన్స్ పర్సన్. బట్ సెల్ఫ్లెస్ కొంతమంది ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఫోర్ ఫ్రంట్లో వాళ్ళు సెల్ఫ్లెస్గా ఉండాలి, తప్పదు. ఎందుకంటే సెల్ఫ్లెస్నెస్ నుంచి ఒకలాంటి అథెంటికేషను ఆల్రెడీ సెట్ చేసింది బైనరీ సమాజం. నమ్మకం అనేది ఏదైతే ఉంటుందో సెల్ఫ్లెస్నెస్ నుంచి వస్తుంది. సో ఈమె పలానామే ఈ సమాజం కోసం, ఈ సముదాయం కోసం, సోషల్ కాజ్ కోసం పనిచేస్తుందని అథెంటిసిటీ అది ఆల్రెడీ బైనరీలో ఆ సమాజం డిసైడ్ చేసింది కాబట్టి అక్కడి నుంచి వస్తుంది. సో మై మెసేజ్ ఈజ్ మై లైఫ్ ఏంటి అంటే బీయింగ్ సెల్ఫ్లెస్నెస్, అండ్ నా సముదాయం కోసం నేను మాట్లాడతాను, నేను పనిచేస్తాను. సో అది నన్ను ముందు పెట్టింది యాక్చువల్గా. అదే మోస్ట్ అంటే మీరు బాగా ఇంటర్నల్గా ఫేస్ చేసిన ఒక అది మిమ్మల్ని బాధ పెట్టిన సంఘటన కొన్ని అంటే నన్ను స్పెసిఫిక్గా నేను చెప్పను, ఇది అన్ని మైనారిటీస్ కమ్యూనిటీలో ఉన్నది. ఒకటి ఏం చెప్తానంటే 2 విషయాలు. ఒకటి మైనారిటీస్ అవ్వటం వల్ల మామూలుగానే న్యాచురల్గానే పోరాటం చేసే పటిమ ఉంటుంది. ఇది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఆడ మగ జెండర్స్ ఉన్నాయి కదా, పితృస్వామ్య వ్యవస్థలో మగవాళ్ళు ఫస్ట్ అనుకుంటారు జెండర్ అనుకుంటారు, సెకండ్ జెండర్ ఆడవాళ్ళు అంటారు. సో మగవాళ్ళు డిసైడ్ చేసిన రూల్స్ చట్టాలు అన్నీ కూడా ఆడవాళ్ళు ఫాలో అవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళు చెప్తారు కూడా నాకు ఇది ఇష్టం ఉండదు, ఇది ఇష్టం ఉంది అని, బట్ వినరు యాక్చువల్గా. సో అక్కడే జెండర్లో పెద్ద బ్యాటిల్ ఉంది, స్ట్రగుల్ ఉంది కదా, జెండర్ స్ట్రగుల్ ఉంది. అట్లాంటప్పుడు మా ట్రాన్స్జెండర్ వాళ్ళు ఆడవాళ్ళ తర్వాత వచ్చిన యాక్చువల్ థర్డ్ జెండర్ అనే దాన్ని నేను ఒప్పుకోను, ఈ వరుసను అసలు ఒప్పుకోను. పైన మగవాళ్ళు
విమెన్ తర్వాత అనేది. బట్ ఆ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను ఏంటి అంటే ఏదైతే ఈ హైరార్కీస్ ఉన్నాయో ఈ హైరార్కీస్ మనం బ్రేక్ చేసినప్పుడు ఒకలాంటి సమానత్వాన్ని మనం బిల్డప్ చేయగలుగుతాం. సమానత్వం అందరికీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎప్పుడైతే హైరార్కీస్ బ్రేక్ చేస్తామో ఈ హైరార్కీస్ వల్ల ఆ జెండర్స్ కూడా చాలా హాని కలుగుతుంది. ఉదాహరణకి మగవాళ్ళు ఇట్లానే ఉండాలి అని ఏదైతే ఉందో సెట్ చేసిన ప్రిన్సిపల్, అది మగవాళ్ళకు కూడా హాని కలిగిస్తుంది. ఆడవాళ్ళు ఇట్లానే ఉండాలన్నది ఆడవాళ్ళకు కూడా హాని కలిగిస్తుంది. ఇవే ప్రిన్సిపల్స్ ట్రాన్స్జెండర్ వాళ్ళకి వర్తిస్తే అందరికీ హాని కలిగిస్తుంది అది. సో నేను చెప్పేది ఏంటంటే జెండర్ బైనరీని జెండర్ లెస్ వరల్డ్ చూడగలగటం చాలా లాంగ్ జర్నీ. చాలా అది మనం అటైన్ చేసేటప్పటికి మనం ఐ డోంట్ నో లైక్ అది అవుతుందో కాదో, ఇట్స్ ఎ యూఫోరియా. బట్ that should be our goal, at the end of the day. ఆడవాళ్ళు వాళ్ళ బ్రతుకు తెరువు కోసం అంటే ఆ పరిస్థితి వాళ్ళకి అలా వచ్చింది. మేబీ ఆడవాళ్ళ బ్రతుకు తెరువు కోసం రాత్రుల్లో రోడ్ల పైన వాళ్ళ మానాన్ని అమ్ముకొని వేశ్యగా బ్రతుకుతున్నారు. అదే ట్రాన్స్జెండర్లు రోడ్ల మీద వాళ్ళ మానాన్ని కూడా అమ్ముకొని ఈ సెక్స్ పని చేస్తున్నారు. ఇక్కడ ఆడవాళ్ళని వేశ్యలు అన్నారు, ట్రాన్స్జెండర్లు ఏమన్నది? ఆడవాళ్ళని కూడా వేసులు అనవద్దని నేను అంటాను. యాక్చువల్గా వాళ్ళు సెక్స్ వర్కర్లు. యాక్చువల్ సెక్స్ వర్క్ అనేదాన్ని నేర్చుకుందాం మనం అందరం. ఎందుకంటే కొన్ని తరాల వరకు ప్రాస్టిట్యూషన్, మీరు అనేది వేశ్య వృత్తి అని అన్నారు అది కూడా, బట్ వేశ్యలు అనేదాన్ని మేము కంప్లీట్గా బాయ్కాట్ చేస్తున్నాం. సెక్స్ వర్కర్స్ మూమెంట్ ఏదైతే ఉందో దీన్ని ఒక ప్రొఫెషన్గా ట్రీట్ చేయమంటున్నాము. ఇది ఒక బాడీలీ ప్రైడ్ అని అంటున్నాం మేము. యాక్చువల్గా ఇది కొద్దిగా విస్తారంగా నేను చెప్తాను. ఏంటంటే ఇప్పుడు కొంతమంది చదువుకొని బ్రెయిన్ యూస్ చేసి బతుకుతారు, కొంతమంది ఒళ్ళుతోటి వంటితో పనిచేసి బతుకుతారు. ఆటో నడుపుకోవటం, మట్టి ఎత్తటము, తవ్వటాలు, ఇవన్నీ కూడా శరీరంతో చేసే పనులే కదా. సో శరీరంలో ఉన్న భాగాలు వేరే భాగాలు యూస్ చేసే ప్రొఫెషన్స్కి ఒకలాంటి నిజాయితీ లేదా మంచితనం అనేదాన్ని అందుకు ఆపాదిస్తాము. అదే శరీరంలో ఇంకో భాగాన్ని యూస్ చేసి వాడినప్పుడు దాన్ని మంచిది కాదు అని ఎందుకు విభజిస్తాం, దాంతో ఎందుకు డిస్క్రిమినేట్ చేస్తాం? ఇది ఒక పెద్ద చర్చ. ఇది చాలా విస్తారంగా జరగాలి. అది బేస్గా క్రియేట్ చేస్తున్నా. కమింగ్ టు ద సెక్స్ వర్క్గా ఎందుకు ఆడవాళ్ళు ఎవరైతే ఈ వృత్తిలో ఉన్నారో వర్క్గా గుర్తించమని ఎందుకు అడిగారు అని అంటే, ఇది ఒకవేళ వర్క్గా గుర్తించినప్పుడు ఇందులో చాలా హింస ఉంది. మీరే అంటున్నారు కదా, చిన్నపిల్లలు ట్రాఫికింగ్ అయ్యి వస్తారు. ఓకేనా? ఆడవాళ్ళు ఒకవేళ వాళ్ళ మగవాళ్ళు సంపాదించలేకపోతే పెళ్లి చేసుకొని వాళ్ళు వేరే గత్యంతరం లేక వెళ్ళి రోడ్డు మీద నిలబడి సంపాదించాల్సి, ఎందుకు? పిల్లల కోసం. అవునా? వాళ్ళు బతకపోయినా పిల్లల్ని బతికించాలి కదా. ఆయన తాగుబోతున్నాడు, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి తీసుకొస్తారు పైసలు కదా. సో కాబట్టి వెళ్ళి వాళ్ళ శరీరంతో వాళ్ళ వృత్తి చేసుకొని తీసుకొచ్చి సంపాదిస్తారు. ఇప్పుడు నేను ట్రాన్స్జెండర్ దగ్గరికి వస్తాను. ట్రాన్స్జెండర్ వరకు నేను అనాదిగా చెప్పాను, ఏ పని ఇవ్వలేదే, భిక్షాటన ఒకటే ఇచ్చారు. సో వీళ్ళ శరీరాలు అందంగా ఉంటాయి కాబట్టి వీళ్ళని అప్రోచ్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా? లేనే లేదు కదా. మీరు చెప్పండి, ఏ ఆప్షన్లో ఎవరు ఉన్నారు కొన్ని తరాల వరకు చెప్పండి. ఇంట్లో భర్త అంటే చేయలేని పరిస్థితిలో, లేదంటే కావాలని సోమరిపోతాడో తెలియదు, కానీ ఎండ్ ఆఫ్ ది డే పిల్లల్ని బతికించడం కోసం ఆమె సెక్స్ వర్క్ చేస్తుంది. అవును, సెక్స్ వర్కే చేయాలా? చాలా పనులు ఉన్నాయి కదా చేసుకొని బ్రతకడానికి. అవును. సో ఎవరు ఏ పని చేసి బతకాలనేది సమాజంలో అంటే ఎవరు ఒకళ్ళు నిర్ణయించలేరు. యాక్చువల్గా గౌరవం అనేది ఆ మాట విన్నప్పుడల్లా నవ్వు వస్తుంది నాకు. ఎందుకనంటే ఈ మధ్యలో అంటే గౌరవంగా మీరు ఉద్యోగాలు చేసి బతుకోవచ్చు కదా, ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తున్నారు కదా, ఇవన్నీ అన్నప్పుడు గౌరవమా? సో గౌరవం ఎప్పుడైతే నేను ఇందాక చెప్పాను కదా, ట్రాన్స్ వ్యక్తిగా నేను కమింగ్ అవుట్ అంటారు ప్రాసెస్ యాక్చువల్లీ ఇంగ్లీష్లో. ఎప్పుడైతే నేను సమాజం ముందుకు వచ్చి నిలబడ్డానో ఆ గౌరవం అనే దాన్ని ఎక్కడో ఇనపెట్టలో పెట్టి తాళమేసి వచ్చాను ఇంట్లో నేను. ఎందుకంటే ఇప్పుడు గౌరవం దొరకదని నాకు తెలుసు. ఐ నో దట్ రిస్క్ అండ్ ఐ ఆమ్ దేర్ టు స్టబర్న్లీ ఫేస్ దిస్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ నాకు సమాజం నుంచి వస్తుందని తెలుసు. ఆ గౌరవం అనే దాన్ని తీసి పక్కన పెట్టి నేను వస్తున్నా. ఎందుకంటే నా మనసులో నేను అనుకుంటున్నా ఇలా బ్రతకాలి, ఆథెంటిక్గా, నిజాయితీగా. నా మనసు ఎలా చెప్తుందో నేను అలాగే బ్రతకాలని అంటున్నాను కాబట్టి. సో గౌరవం అనేది ఒక ఇచ్చిన సమాజంలో కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. పలానా వాళ్ళు ఇలా గౌరవం పొందుతారు, పలానా వాళ్ళు ఇలా గౌరవం పొందరు. ఇదంతా ఎలా ఉంది? సెక్స్, జెండర్, కాస్ట్, రిలీజన్ ప్రకారంగా కొన్ని పొరలుగా ఉంది ఇదంతా కదా. సో మాకు ముందే తెలుసు గౌరవం మాకు దొరకదని. అందుకే కదా గౌరవం దొరకనందుకు గౌరవం పోయిన గౌరవం ఎట్లనా పోయింది, పోయి అడుక్కుందాం.
అవునా? పోయి మన ఊళ్ళో అమ్ముకుందాం, ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఆ రిస్క్ తీసుకొని వస్తున్నారు కదా. సో గౌరవం అనేది ఇట్ హ్యాస్ బీన్ ఆల్రెడీ డెన్సిటీ ఒకటి యాడ్ అయింది గౌరవంకి. ఏంటి ఆ డెన్సిటీ? మనీ. సో మీరు మనీ ఉండి మీరు సెక్స్ చేసినా ఎవరితోనన్నా కానీ సొసైటీ వోంట్ బాదర్ కదా. ఇప్పుడు నా దగ్గర మనీ ఉంది, కొన్ని కోట్లు ఉంది, నేను రోజు 10 మందితో సెక్స్ చేస్తున్నా, ఎవరిని అడుగుతారా నన్ను? ఐ ఐ అకౌంటబుల్? దే విల్ లుక్ ఇన్ టు ఏ రిచ్ పర్సన్ యాక్చువల్లీ, నేను ట్రాన్స్ అయినా కానీ. సో సేమ్ థింగ్ రివర్స్ చేస్తున్నా. నా దగ్గర డబ్బులు లేవు, నాకు ఎవరన్నా వర్తిస్తుంది అది. ఎవరన్నా అంటే యూ మీన్ టు సే మగవాళ్ళు సెక్స్ వర్క్ లో లేదంటున్నారా ఏంటి? దేర్ ఆల్సో మెన్ హూ ఆర్ ఇన్ టు సెక్స్ వర్క్. యా, కానీ బయట ఏమని మాట్లాడుకుంటారు సార్, అది పెద్ద ఎల్జేరా, అది వారి దగ్గర పడుకొని కోట్లు సంపాదించిందిరా అనే మాటలే వినిపిస్తుంది. కానీ చాలా కష్టపడి చాలా మంచిగా బ్రతికి ఈ రోజు మంచి స్థాయిలో ఉందిరా అని అన్నారు కదా. అన్నారు. మరి ఈ మాటలకి నేను అన్న ఫస్ట్ మాటలకి ఎంత తేడా? అవును, ఆ తేడాల మీద పని చేయాలి నరేష్ గారు. నేను అదే అంటున్నా. ఈ మధ్య ఒక మూవీలో కూడా వచ్చింది కదా, తప్పట్లో మీరు చూసుంటారు కదా, హీరోయిన్ బ్యాగ్ పట్టుకొని హీరో బయటకు వచ్చినప్పుడు పక్కింటి అప్పుడు కార్ వేసుకుని వెళ్తూ ఉంటుంది, ఇంకొక ఆమె ఉంటుంది. సో హీరో అంటాడు, హరేక్ 3 మహీనేకు గాడి బదల్తీ, ఏ క్యా కామ్ కర్తీ హోగి అంటాడు. వెంటనే పక్కన హీరోయిన్ అంటది, మెహనత్. అది నిజంగా అంటే ఆ తప్పుడు మొత్తం సినిమాలో అదొక చెంపదెబ్బలా అనిపించింది నాకు. ఎందుకంటే ఆడవాళ్ళు కష్టపడినా కానీ ఆ కష్టాన్ని ఒప్పుకునే స్టేజ్లో మగవాళ్ళు ఎప్పుడూ లేరు. ఓకేనా? ఆడవాళ్ళు చేసే పోరాటంలో సమానత్వం అనే దాన్ని మగవాళ్ళు ఎప్పుడూ ఒప్పుకోరు. ఫస్ట్ ఆడవాళ్ళ సమానత్వం ఒప్పుకోరు, ఆ తర్వాత ట్రాన్స్జెండర్ సమానత్వం ఒప్పుకోరు. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి, మేము ఇట్లా వెళ్ళంగానే టూ అని వస్తారు పక్కన. అది ఎంత అంటే ఎక్కడో వెళ్ళి టచ్ అవుద్ది కదా. ఒక మగవాళ్ళని చూస్తే ఉయ్యరు, ఒక ఆడవాళ్ళని చూస్తే ఉయ్యరు, ఒక ట్రాన్స్జెండర్ వెళ్తే ఊస్తారు. ఎందుకు? దట్స్ ద పవర్ డైనమిక్స్. అంటే నేను మగాడిని, సో కాల్డ్ ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం నేను బ్రతుకుతున్నాను రా, నేను మగవాడిని. ఇది ఇంత పవర్ఫుల్గా ఈ ట్రాన్స్జెండర్ అయ్యండి ఇలా వచ్చింది నా ముందు, దీన్ని ఎలా తక్కువ చేసి చూడాలంటే ఒక ఉంచినాను అనుకో పక్కన, అది డీహ్యూమన్గా ఉంటుంది. అంటే ఆ పవర్ డైనమిక్స్ చూడండి. అంటే నన్ను నేను ఎలివేట్ చేసుకోవడానికి ఉంచితే నువ్వు ఆల్రెడీ పవర్ఫుల్గా, అంటే నా బ్రతుకు అంత చిన్నదేమో, అంత తక్కువేమో, నేను తప్పేమో అనే ఫీలింగ్ వస్తుంది. సో ఈ పవర్ డైనమిక్స్ ఉంది సమాజంలో. ఈ పవర్ డైనమిక్స్ ఓన్లీ ఎప్పుడు పోతుంది అంటే మనం కన్సిస్టెంట్గా ఏదైతే ఈ గలీజ్ అలవాట్లు ఉన్నాయి కదా, మగవాళ్ళకి చూపించుకునే అలవాటు, ఇలా ఆడవాళ్ళని ట్రాన్స్ వాళ్ళని తక్కువ అని చేసి చెప్పే మాటలు, ఈ ఆలోచన ధోరణి, ఇది మారినప్పుడు మారుతుంది యాక్చువల్. దిస్ ఇస్ ఆల్ పవర్ కాన్ఫ్లిక్ట్. యా, ఇంటర్నల్ గా శారీరకంగా అమ్మాయిలకు మాత్రం పిఎంఎస్ ప్రాబ్లమ్స్ అంటే కామన్ గా ఉంటాయి. మరి ట్రాన్స్జెండర్స్ కి శారీరకంగా మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్? హెల్త్ ప్రాబ్లమ్స్ అంటున్నారా మీరు? హెల్త్ ప్రాబ్లమ్స్ అందరికి ఉండే ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయి. సి హెల్త్ని ఎప్పుడు కూడా అదే మేము అనేది ఏంటంటే, హెల్త్ అనేది మెడికల్ సైన్స్ నుంచి వస్తుంది కదా. మెడికల్ సైన్స్లో 2 బాడీస్ ఉన్నాయి, 2 బాడీ అనాటమీస్ ఉన్నాయి, మేల్ ఫీమేల్ ఆర్ 3 ఇంటర్సెక్స్ ఉన్నాయి. ఓకేనా? ఇందులో కూడా చాలా జన్యుపరంగా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్సెక్స్ తీసుకుంటే 33 వేరియేషన్స్ ఉన్నాయి యాక్చువల్గా జీన్స్ ప్రకారం చూసుకుంటే. ఆ స్పెసిఫికేషన్స్లోకి నేను వెళ్ళాను. ఫస్ట్ నుంచి కూడా సంస్థాగతంగా కూడా మెడికల్ ఫీల్డ్లో డాక్టర్స్ అందరికీ చిన్నప్పటి నుంచి చదువుకునేటప్పుడు, డాక్టర్ చదివేటప్పుడు వాళ్ళకి ఏమని చెప్తారంటే, మేల్ బాడీస్, ఫీమేల్ బాడీస్, మేల్కి ఇట్లా అయితే ఇది వైద్యం చేయాలి, ఫీమేల్కి ఇట్లా అయితే ఇది వైద్యం చేయాలి. బట్ ట్రాన్స్జెండర్ వాళ్ళు సర్జరీస్ చేసుకుంటారు స్పెసిఫిక్గా, మేల్ నుంచి ఫీమేల్ అవటానికి, ఫీమేల్ నుంచి ఫీమేల్ అవటానికి. బట్ సర్జరీ చేసుకోని వాళ్ళు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నాది మేల్ బాడీ, నేను చీర కట్టుకొని వెళ్ళాను, నా మేల్ బాడీకి సిమిలర్గా మేల్ బాడీకి వస్తాయి కదా ఎలిమెంట్స్, అది ఏదైనా కావచ్చు, అది కడుపులో నొప్పి కావచ్చు, తలనొప్పి కావచ్చు, ఏదైనా. వెంటనే డాక్టర్ నన్ను చూడగానే ఏమంటారు, ఓ మీ ట్రాన్సా, నాకు తెలియదు వైద్యం. అట్లెట్లా? మీరు మేల్ బాడీస్ని ట్రీట్ చేయగలిగినప్పుడు, నేను మేలే అయినప్పుడు నా బాడీ మీకు తెలియాలి కదా వైద్యము, అవునా? సో ఫీమేల్ కూడా అంతే. ట్రాన్స్మెన్గా నేను ట్రాన్స్మెన్ కొంతమంది షార్ట్ కట్ చేసుకొని వాళ్ళు హార్మోన్స్ తీసుకొని మీసాలు పెట్టి తర్వాత ట్రాన్స్ అని తెలిసి నాకు అదేంటి మీకు గర్భసంచి ఉంది, ఇది ఎట్లా, నాకు రాదు, ఇదంతా చేయడం. దెర్ ఈజ్ నో న్యూ సైన్స్ ఫర్ ట్రాన్స్ పీపుల్. అంటే ట్రాన్స్ పీపుల్ ట్రీట్ చేయడానికి కొత్త సైన్స్ ఏం లేదు. మేల్ బాడీస్, ఫీమేల్ బాడీస్నే వాటికి తెలిసిన, మీకు తెలిసిన వైద్యమే. బట్ మీకున్న ఒక వివక్షత, మీరు చదువుకున్న ఒక సోషల్ స్టిగ్మా మిత్ ఏంటి అని అంటే, మేము ట్రాన్స్జెండర్ ట్రీట్ చేయలేము అని, దాన్ని అన్లర్న్ చేయాలి యాక్చువల్గా. ఇప్పుడు అదే మగాడు సర్జరీ చేసుకుని కంప్లీట్గా ఒక అంటే
ఫీమేల్ గా మారిపోయినప్పుడు వాళ్ళకి ఏదైనా డిసీజ్ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు సో దే కెన్ గో ఫ్రమ్ సేమ్ డాక్టర్ వెళ్ళొచ్చు ఇప్పుడు పుట్టుకను మగ బట్ మారిపోయింది అంతా ఆడ చూడడానికి బాడీ పార్ట్స్ కానీ అవును బట్ ఇప్పుడు అక్కడ అంటే డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు నేను మగ అని చెప్పుకోవాలా ఆడ అని చెప్పుకోవాలా? అయ్యో చాలా సార్లు అంటే మాలో చాలా మంది ఆడపిల్లలాగా ఉంటారు కదా. నేనంటే యాక్చువల్ చూడటానికి ఆడపిల్ల ఉన్నారు, వాళ్ళు నోట్ తెరిగినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమ్మా బాగున్నారా, ఆరోగ్యం బాగుందా, పీరియడ్స్ అవుతున్నాయా కరెక్ట్గా, ఇవన్నీ అడగడం స్టార్ట్ చేసి ఆ తర్వాత మేము కామ్గా ఉన్నప్పుడు కాసేపు వరకు మాట్లాడకుండా పీరియడ్స్ అనగానే మేము వాళ్ళని చూస్తాం. తర్వాత ఏమంటే మీ స్కానింగ్ గర్భసంచి స్కానింగ్కి వెళ్ళండి అంటే అప్పుడు నోరు తెలిసి సార్ నేను డాక్టర్ గారు నేను ట్రాన్స్జెండర్ మహిళని అంటే ఓ అలా నా ఫస్టే చెప్పొచ్చు కదమ్మా అంటే అసలు ఫస్ట్ అంటే మీరు టేక్ ఇట్ గ్రాంటెడ్గా ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఒక ఆడపిల్లకు ఒక ట్రాన్స్ మహిళ వస్తే మహిళగానే ఎందుకు అనుకుంటున్నారు, దే కెన్ బి ఆల్సో ట్రాన్స్ కదా. బట్ ఈ జనరేషన్లో అది రాదు, డాక్టర్స్ అందరికీ రాబోయే జనరేషన్లో రావచ్చు. బట్ నేను ఏమంటున్నానంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఎండ్ చేస్తాను. ఏంటంటే ప్రోస్టేట్ క్యాన్సర్ అని ఒకటి ఉంది మగాళ్ళలో, ఓకేనా. ప్రోస్టేట్ గ్రంథికి వచ్చే క్యాన్సర్, ఆ క్యాన్సర్ ఆల్మోస్ట్ ఆల్ ట్రాన్స్ వాళ్ళకి కూడా వస్తాయి సర్జరీస్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డిఫరెంట్ సిచ్యుయేషన్. సో మగవాళ్ళలో ఏజ్ అయిపోతే వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్ ఏ ట్రీట్మెంట్ ఉంటుందో సేమ్ ట్రీట్మెంట్ ట్రాన్స్జెండర్ వాళ్ళు కూడా ఉంటుంది. బట్ డాక్టర్స్కి అది తెలియదు, సర్జరీ చేసుకున్నంత మాత్రం వాళ్ళు ఏమంటారంటే మాకు ఇది తెలియదు ట్రీట్మెంట్. వై ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఎక్కువగా మీ ట్రాన్స్జెండర్ అనే ఎందుకు వస్తుంది అంటే ఎందుకంటే మగవాళ్ళలో కూడా ఎందుకు వస్తుందంటే ఏజ్ అయ్యే వాళ్ళలో కామన్గా వస్తుంది, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల, నీళ్ళు ఎక్కువ తాగకపోవటం, ఇవన్నీ చాలా కారణాలు ఉన్నాయి సైన్స్ పరంగా. సేమ్ అలాంటి సిచ్యుయేషన్లో ఉన్న ట్రాన్స్ మహిళలు ఎవరైతే ఉన్నారో బేసిక్గా మేము పుట్టుకతో మగవాళ్ళే కదా, మగ బాడీసే కదా, అవి కూడా రావచ్చు. కానీ ట్రీట్మెంట్ రెండిటికి ఒకటే, యాక్చువల్ ఇద్దరు వచ్చినా ఒకటే అది అనేది. ట్రాన్స్ హెల్త్ ఎక్స్పర్ట్ గా చేస్తున్నారు, మేజర్ ఏదైతే సర్జరీస్ కాంప్లికేటెడ్ సర్జరీస్ మీరు చేయించుకుంటున్నారు, దేని వల్ల ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి ట్రాన్స్జెండర్స్? అంటే అదొక లిస్ట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా నేను ఫస్ట్ చెప్తాను అనుకుంటే ఇంత బాధాకరమైన సర్జరీస్ ఏవైతే, ఎందుకంటే అనెస్థీషియా ఒక సర్జరీస్ తోటి ట్రాన్సిషన్ అవ్వదు యాక్చువల్గా, 4-5 సర్జరీస్ ఉన్నాయి యాక్చువల్, టాప్ బాటమ్ సర్జరీస్, ఇంకా కావాలనుకుంటే ఇంకా చాలా సర్జరీస్. సో ఆ సర్జరీస్ తీసుకొని అంత హింస అవసరమా, కత్తి కిందకి వెళ్ళి ఇవన్నీ అని కూడా అనుకోవచ్చు. బట్ సమాజంలో ఉన్న ప్రెషరు, కమ్యూనిటీలో ఉన్న ప్రెషర్ వల్ల చాలామంది సర్జరీస్ చేసుకుంటారు. వాళ్ళుగా కూడా అనుకుంటారు, వాళ్ళ బాడీని చూసి వాళ్ళకు చిరాకు కలిగినప్పుడు కూడా సూసైడల్ అయిపోతారు కాబట్టి చేసుకుంటారు. థింగ్ ఏంటంటే సర్జరీస్ అవ్వడం ద్వారా నేను ఒకటే నమ్ముతాను, ట్రాన్స్జెండర్స్గా అందరికీ చెప్తాను, నా కమ్యూనిటీ వాళ్ళకి ముఖ్యంగా చెప్తాను ఏంటంటే బాడీలో ప్రతి ఒక్క భాగం ఒక పని కోసం ఇచ్చారు యాక్చువల్గా, దేవుడు సృష్టించాడా లేదా మనం పుట్టినప్పుడు ప్రతి ఒక్క భాగానికి ఒక పని ఉంది మన బాడీలో. ఒకవేళ ఆ భాగాన్ని తీసేసినప్పుడు లేదా రీప్లేస్ చేసినప్పుడు వేరే దాంతో తీసేసినప్పుడు బర్డెన్ పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఏలు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఏలు వెళ్ళిపోతుంది, ఈ ఏలు బర్డెన్ ఏళ్ళ మీద పడుతుంది కదా, అది మానసికంగా కూడా పడుతుంది. సో ఈ రెండు ఉన్నాయి, శారీరకంగా మానసికంగా కూడా మనం ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది చేయలేదనుకోండి ఇదంతా, దీని ఎఫెక్ట్ కూడా పడుతుంది బాడీ మీద. సో సేమ్ లాజిక్ ప్రతిదానికి సర్జరీస్కి అవలంబిస్తాం మేము. ఒకవేళ మీ దగ్గర ఉన్న బాడీలో ఉన్న పార్ట్స్ తీసేసినప్పుడు దాని యొక్క ప్రెషర్ వేరే బాడీస్ మీద పడుతుంది, అది మెంటల్ హెల్త్ మీద పడుతుంది, దాని ద్వారా మీ రొటీన్ జీవితం ఏముందో అది డిస్టర్బ్ అవుతుంది. దిస్ ఇస్ ద బిగ్ సైడ్ ఎఫెక్ట్ యాక్చువల్గా. సో దానికి అనుగుణంగా మీరు ఇది ఎందుకు జరుగుతుంది ఒకవేళ సర్జరీ చేసుకుంటే అనేదాన్ని మీరు అసెస్ చేసుకోండి, మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ తీసుకోండి, అట్లానే ఫిజికల్గా ఉన్న ప్రాబ్లం వస్తే దాన్ని డాక్టర్కి చూపించుకోండి అని మేము చెప్తాం మా వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఒక అండర్స్టాండింగ్ అందరికి వెళ్ళవలసిందంటే అందరికీ సర్జరీ అవసరం లేదు, సర్జరీ చేసుకున్న వాళ్ళకి స్పెషల్ కేర్ చాలా అవసరం. ఎందుకంటే ఏదైతే బాడీ పార్ట్స్ తీసేసుకుంటామో దాని ప్రెషర్ మిగిలిన బాడీ పార్ట్స్ మీద పడతాయి కాబట్టి కంటిన్యూస్గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా అవసరం ఇఫ్ యూ వాంట్ లాంగ్ లైఫ్ అనమాట. మా దానిలో ఒక రీసెర్చ్ ప్రకారం 50 నుంచి 55 ఏళ్ళ వరకే జీవిస్తారు ప్రతి ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఎవరైతే సర్జరీస్ చేసుకుంటారో వాళ్ళందరికీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఇప్పుడున్న రీసెర్చ్ ప్రకారం 55 ఏళ్ళే బతుకుతున్నారు. సో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, మెంటల్ హెల్త్ ఇష్యూస్ కానీ చాలా ఉన్నాయి. సో హెల్త్ అనేది ఓన్లీ సర్జరీస్ కాదు, హెల్త్ అనేది కాంప్రహెన్సివ్. ఇప్పుడు 33 క్లినిక్స్ ఓపెన్ చేశారు కదా మొత్తం తెలంగాణ గవర్నమెంట్లో.
మేము ఒకటే చెప్తాం, అంటే 33 క్లిక్స్ సర్జరీస్. నో, సర్జరీస్ అనేది లాస్ట్ వస్తుంది. మెయిన్ ఏంటంటే హెల్త్ వస్తుంది. యాక్చువల్లీ హెల్త్లో మెంటల్ హెల్త్ వస్తుంది. యాక్చువల్లీ అసలు మీరు జెండర్ డిస్ఫోరియాలో ఉన్నారా, మీకు అవసరమా సర్జరీ లేదా అనేది ఫస్ట్ వస్తుంది. యాక్చువల్లీ అది మన బాడీలో ఏ ఒక్క పార్ట్ కట్ చేసినా కూడా అది మనకి ఇబ్బంది కలిగిస్తుంది. డెఫినెట్లీ అది ఆడ అయినా మగ అయినా. డెఫినెట్లీ. సో ట్రాన్స్జెండర్స్ మీరు మీ అంగాన్ని కట్ చేసుకున్నప్పుడు దాన్ని సంతోషంగా ఫీల్ అవుతారా, లేకుంటే అది మిమ్మల్ని బాధ కలిగించేలా చేస్తుందా? 99.99% మీరు ఎవరు ట్రాన్స్జెండర్ వ్యక్తి ఎవరైతే సర్జరీస్ అయ్యారో అడిగితే వాళ్ళు ఒకటే సమాధానం చెప్తారు, దే ఆర్ హ్యాపీ, దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ. ఎందుకంటే ఇంతకు ముందు ఆ అంగం కట్ చేసుకోవడం వల్ల అది నిజంగా మన మెంటల్ హెల్త్ మీద లేకుంటే మన బాడీ మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి అంటున్నారు. సో మెంటల్ హెల్త్ వేరు, బాడీ హెల్త్ వేరు. యాక్చువల్లీ ఫిజికల్ హెల్త్ వేరు. ఫిజికల్ హెల్త్ మీద పడుతుంది, బట్ మెంటల్ హెల్త్కి ఎంతో అది బూస్టప్ ఇస్తుంది. ఫిజికల్ హెల్త్ మాత్రం ఇబ్బంది కలిగిస్తుంది, మెంటల్ గా మాత్రం దే ఆర్ వెరీ హ్యాపీ. యా, సో ఇప్పుడు మీ ఈ రెండిట్లో చూస్ చేసుకోమంటే, ఈ రెండిట్లో మెంటల్ హెల్త్ ముఖ్యమా, ఫిజికల్ హెల్త్ ముఖ్యమా అని మీరు చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ట్రాన్స్ వాళ్ళకి, మెంటల్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మెంటల్గా నువ్వు సాటిస్ఫై అయ్యి హాయిగా ఉండగలిగితే నీ ఫిజికల్ కూడా నువ్వు దాని విధంగా మౌల్డ్ చేసుకోవచ్చు. నువ్వు మెంటల్ హెల్త్గా డిస్టర్బ్ అయినావనుకో, అది లాంగ్ టర్మ్లో ఆ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా పైలప్ అయ్యి అది ఏవైతే క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయి దానికి దారితీస్తుంది. సో ప్రతి వ్యక్తికి సమాజంలో మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ట్రాన్స్జెండర్ వాళ్ళు ఏదైతే ట్రాన్సిషన్ సర్జరీ చేసుకున్నారో దాంతో చాలా కాన్ఫిడెన్స్ వాళ్ళు పెరుగుతుంది. సరే ఈ అంగం పోయింది, ఈ ఇబ్బందులు అవుతున్నాయి, ఇవన్నీ పక్కన పెడితే నేను సోకాళ్ళు ఏదనుకున్నానో అది నా బాడీలో చేంజెస్ వచ్చినాయి, ఐఎమ్ సో హ్యాపీ. సో హ్యాపీగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారు. ట్రాన్స్జెండర్ వ్యక్తులకి చట్టాలు ఉన్నాయా, ఒకవేళ ఉంటే అవి ఎంతవరకు పనిచేస్తున్నాయి ప్రస్తుతం? సో రాజ్యాంగం ఏదైతే ఉందో భారత రాజ్యాంగం అందరికీ ఉంది, అది ట్రాన్స్జెండర్ వ్యక్తులకు కూడా ఉంది యాక్చువల్గా. సో 2014 జడ్జిమెంట్ ఏదైతే సుప్రీంకోర్టుతో వచ్చిందో, నాల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, దానిలో అదే క్లారిటీగా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పింది ఏంటంటే, రాజ్యాంగ స్వతంత్రాలు ఏవైతే ఫ్రీడమ్స్ ఉన్నాయి కదా, అవి కానీ ఫండమెంటల్ రైట్స్ కానీ ఇవన్నీ కూడా ట్రాన్స్జెండర్ వాళ్ళకి వర్తిస్తాయి సమానంగా. బట్ కానీ సమాజం వాళ్ళు దూరంగా నెట్టవేయడం వల్ల అవేవి స్వేచ్ఛా స్వాతంత్రాలు కానీ ఆ హక్కులు కానీ వాళ్ళకి అందట్లేదని క్లియర్గా చెప్పింది సుప్రీంకోర్టు. సో అది మనం బేస్గా తీసుకుంటే ఒక ట్రాన్స్జెండర్ మూమెంట్లో అదొక హిస్టారికల్ ఘట్టం అది. దాని తర్వాత 2019లో ఒక చట్టం వచ్చింది, ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ అని. అదే యాక్ట్కి సంబంధించి 2020లో రూల్స్ వచ్చినాయి, గజెట్లో పబ్లిష్ అయినాయి. సో ఇవన్నీ కూడా ట్రాన్స్జెండర్ వ్యక్తులు, అలాగే 377 డీక్రిమినలైజ్ అయింది 2018లో నవ్తేజ్ జోహార్ వర్సెస్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో. ఇవన్నీ కూడా ఈ జడ్జిమెంట్స్ కానీ ఈ చట్టాలన్నీ కానీ ఇవన్నీ కూడా ట్రాన్స్జెండర్ వ్యక్తులు లేదా ఎల్జిబిటీ వ్యక్తుల యొక్క స్వతంత్రాన్ని సమానత్వాన్ని చాటి చెప్పేవే ఉన్నాయి, వాళ్ళ గురించి అడ్వకేట్ చేసే కానీ పాలసీ చేంజెస్ కోసం ఉన్నాయన్నమాట. చాలా ఏండ్లుగా సమాజంలో ట్రాన్స్జెండర్స్కి ఎటువంటి అంటే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, అంటే సమాజంలో వాళ్ళని ఎవరైనా చిడాయించినా, రోడ్డు మీద పోతున్నప్పుడు వాళ్ళ పైట లాగినా, లేదంటే వాళ్ళని అత్యాచారంకి గురైనా, లేకుంటే వాళ్ళు మర్డర్ చేసినా కూడా ఇటువంటి ఇష్యూలు చాలాసార్లు మనం సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తున్నాం. కానీ వీళ్ళకి ఇంత ఇబ్బంది అయినప్పుడు వాళ్ళు స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎందుకు చట్టం దాన్ని చేతిలోకి తీసుకోవడం లేదు, ఎందుకు వాళ్ళ కేసులు వాళ్ళు ఫైల్ చేయట్లేదు? అంటే రాజ్యాంగబద్ధ ప్రకారంగా ఆడ మగాకి ఎంతైతే మనకు చట్టాలు ఉన్నాయో, మరి ఒక మనిషిగా పుట్టిన ట్రాన్స్జెండర్లకి వాళ్ళకి ఎందుకు చట్టాలు వర్తించడం లేదు? మరి ఇదంతా క్లియర్ చేసుకోవడానికి ఈ పోడ్కాస్ట్లో మనం ప్రముఖ డాక్టర్, సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు అడ్వకేట్ రాజేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సో నాకు తెలిసిన క్వశ్చన్ మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా. ప్రస్తుతం సమాజంలో ట్రాన్స్జెండర్స్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఒక ట్రాన్స్జెండర్ రోడ్డు మీద పోతుందంటే చాలామంది చిడాయించి పైట లాగుతాయి, వెంటనే ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అది వెంటనే ఫైల్ చేసి వాడిని తీసుకొచ్చి ఎందుకు లాగో ఏంటని చెప్పేసి పనిష్మెంట్ ఇస్తారు. ఎస్, ఇది రెగ్యులర్గా జరిగేది. అదే ఒక మర్డర్ జరిగినా కూడా వెంటనే దాన్ని కేసు ఫైల్ చేస్తారు. సో అది అటెంప్ట్ మర్డర్ కింద చేసి దాన్ని కోర్టుకు పంపిస్తారు. నెక్స్ట్ ఒకవేళ అత్యాచారం జరిగిన
లేదంటే బెదిరింపులకు పాల్పడ్డా కూడా ఇవన్నీ కూడా చట్టం చేతులకు తీసుకొని దాన్ని చాలా క్లియర్ కట్గా దాన్ని కోర్టు దాకా తీసుకెళ్ళి దాన్ని పరిష్కారం చేస్తుంది. అదే ట్రాన్స్జెండర్ విషయానికి వస్తే ఇన్ని విషయాల్లో చట్టం ఎందుకు వీళ్ళ ఒక కేసులను చేతులకు తీసుకొని వాటిని ఎందుకు దాని నుంచి సాల్వ్ చేయలేకపోతుంది, వాళ్ళని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు అంటే అకార్డింగ్ టు రాజ్యాంగబద్ధ ప్రకారంగా మన ఆడ మగాలకు సమాజంలో ఎటువంటి చట్టాలు ఉన్నాయో అవన్నీ మనకు వర్తిస్తున్నాయి. ఒక మనిషిగా పుట్టిన ట్రాన్స్జెండర్లకు వాళ్ళకి ఎందుకు ఈ చట్టాలు వర్తించడం లేదా, లేదంటే కావాలని అవాయిడ్ చేస్తున్నారా? లేదండి, యాక్చువల్గా ట్రాన్స్జెండర్ అనే పదం ఇంతకుముందు 2014లో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము ఒక థర్డ్ జెండర్ అనే వర్డ్ అఫీషియల్గా యాడ్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని జ్యుడిషియల్ రివ్యూని బేస్ చేసుకొని పార్లమెంట్ మన చట్టంలో 2019లో TPA యాక్ట్, ట్రాన్స్జెండర్ ప్రొటెక్టివ్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఆ యాక్ట్ వల్ల క్లియర్గా మళ్ళీ రీఇన్స్టిట్యూట్ చేస్తుంది ఏంటంటే ఆల్ ద ఫండమెంటల్ రైట్స్, ఆల్ ద ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ ఆల్ ద DPSP, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, విల్ అప్లికబుల్ టు ద ట్రాన్స్జెండర్స్ అని క్లియర్గా యాక్ట్లో మెన్షన్ చేయబడింది. ఇప్పుడు ఎవరైతే ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేస్తున్నారో, ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి, నాకు ఈక్వాలిటీగా, ఇప్పుడు మేల్ కి ఫీమేల్ కి ఏ విధంగా పోలీస్ స్టేషన్ వాళ్ళు కంప్లైంట్ రిసీవ్ చేసుకుంటారో ట్రాన్స్జెండర్ కూడా అదే విధంగా నాకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ రిసీవ్ చేసుకోవాలి. ఆర్టికల్ 19 రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మేల్ ఫీమేల్ ఏ విధంగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ చేస్తున్నారో, ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారో ట్రాన్స్జెండర్స్ కూడా సేమ్ ఎక్స్ప్రెషన్, సేమ్ ఎంప్లాయ్మెంట్, సేమ్ ఆపర్చునిటీ కల్పించాలని ఫండమెంటల్ రైట్స్ చెప్తున్నాయి. అండ్ ఆల్ ద ఫండమెంటల్ రైట్స్ ఫ్రమ్ ఆర్టికల్ 14 టు ఆర్టికల్ 32 వరకు అన్ని కూడా ట్రాన్స్జెండర్స్ అప్లికబులే. ఏదైనా ఇక్కడ వైలేట్ అవుతే ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, ఆర్టికల్ 32, ఆర్టికల్ 226 ప్రకారము ఎనీ పర్సన్ ఎయిదర్ మేల్, ఫీమేల్ ఆర్ లాస్ట్ ట్రాన్స్జెండర్ ఆల్సో కెన్ అప్రోచ్ టు ద కన్సర్న్ హైకోర్టు టు సీక్ ద ద రిట్ ఆఫ్ మానమస్. దాని ప్రకారము నీ పోలీసు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయట్లేదంటే హైకోర్టుకి వెళ్ళి డైరెక్షన్ తీసుకురావచ్చు, ఎఫ్ఐఆర్ చేయని మామూలుగా అక్కడ ట్రాన్స్జెండర్ అని యూ కెన్ మెన్షన్ అఫీషియల్లీ. సెకండ్ మేల్ ఆర్ ఫీమేల్, ట్రాన్స్జెండర్ క్లియర్ గా జెండర్ మెన్షన్ చేసుకుంటూ నాకు ఇలా పోలీస్ వాళ్ళు కన్సర్న్ పోలీస్ వాళ్ళు, రాచకొండ పోలీస్ వాళ్ళు ఇట్లా నా మీద ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చిన తీసుకోవట్లేదంటే దేర్ ఈస్ ఏ అథారిటీ టు రిజిస్టర్. మన హైకోర్టుకి వెళ్ళి ఆ ఎఫ్ఐఆర్ చేయండి అమ్మా విత్ ఇన్ 1 వీక్, విత్ ఇన్ 2 వీక్స్ అని డైరెక్షన్ తీసుకురావచ్చు ట్రాన్స్జెండర్స్. మీరు ఇంకొకటి అన్నారు, అన్ని విషయాలు ఎప్పుడైతే ఈ TPA యాక్ట్ 2019 వచ్చిందో అన్ని కూడా ఫండమెంటల్ రైట్స్ అన్ని అందరితో మేల్ ఫీమేల్ అన్నిటికీ ఏవైతే రాజ్యాంగంలో యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా ఏదైతే రైట్స్, రైట్ టు ఎంప్లాయ్మెంట్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు రెసిడెన్స్, రైట్ టు హెల్త్ కేర్, ఇవన్నీ కూడా ఈ నాలుగిట్లో ఏది తేడా వచ్చినా యూ కెన్ అప్రోచ్ ద కన్సర్న్ కోర్ట్ అండ్ యూ కెన్ గెట్ ఎ డైరెక్షన్ ఫ్రమ్ దట్ కన్సర్న్ కోర్ట్. అండ్ టు రెవెన్యూ అథారిటీస్, నీకు భూమి లేకున్నా, ఇల్లు లేకున్నా, డబుల్ బెడ్రూమ్లలో నీకు తిరస్కరించడానికి వీల్లేదు, దళిత బంధువులు తిరస్కరించడానికి వీల్లేదు, కళ్యాణ లక్ష్మిలో ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ పెళ్లి చేసుకున్న కళ్యాణ లక్ష్మిలో తిరస్కరించడానికి వీల్లేదు, ఎఫ్ఐఆర్ కంప్లైంట్ లో తిరస్కరించడానికి వీల్లేదు. కొన్ని చాలా చోట్లలో హాస్పిటల్స్ లోకి వెళ్తే ఊర్లలో ట్రాన్స్జెండర్ అయితే హాస్పిటల్ హెల్త్ కేర్ కూడా ఇవ్వరు ప్రైవేట్ కేర్స్ లో. సో దాంట్లో కూడా మీ హెల్త్ కేర్ కూడా తిరస్కరించడానికి వీల్లేదు. ట్రాన్స్జెండర్స్ చదువుకోవడానికి వెళ్తే అరౌండ్ 17-18 ఏజ్ లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కి ప్రైవేట్ కాలేజ్కి వెళ్తే గవర్నమెంట్ అయితే ఇస్తుంది, ప్రైవేట్ ఇవ్వదు. అట్లాంటప్పుడు కూడా నువ్వు యూ కెన్ అప్రోచ్ టు ద కన్సర్న్ కోర్ట్ ఆఫ్ ద హై కోర్ట్ ఆర్ కన్సర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ యూ కెన్ గెట్ ఎ డైరెక్షన్ ఫ్రమ్ దట్ కన్సర్న్ కోర్ట్ టు ద రెస్పెక్టివ్ అథారిటీస్. గత 4 ఏండ్ల క్రిందట ఒక బోనం జోగిని అని ఒక మర్డర్ అయి చనిపోయింది సార్. ఈ మధ్య కాలంలో చాలా మంది ఒక మగాళ్ళ వల్ల ప్రేమ పేరుతో వాళ్ళని మోసం చేస్తే సూసైడల్ అటెంప్ట్స్, ఉరేసుకొని చనిపోయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. మొన్నటికి మొన్న తిరుపతిలో ఒక చాలా అందరికీ ఆమె పేరు చాలా ఫెమిలియర్, అటువంటి పేరుగాంచినటువంటి ఒక ట్రాన్స్జెండర్ కూడా చాలా క్లియర్ కట్గా ప్లాన్ చేసుకొని ఆమె వస్తున్న క్రమంలో వెహికల్ ఆపి మరీ ఆమెను దారుణంగా ఒక 10 మంది కలిసి చంపేశారు. ఎక్కడ ఉంది సార్ ట్రాన్స్జెండర్లకు న్యాయం? ఎక్కడ వాళ్ళకు న్యాయం జరుగుతుంది? అంటే ట్రాన్స్జెండర్లకు చట్టాలు పనిచేయడం లేదు అంటే ఈ రకంగా ట్రాన్స్జెండర్లకు చట్టాలు లేవు అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ట్రాన్స్జెండర్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసే చట్టం ఉంది, కానీ ఇంకొక చట్టం రావాల్సి ఉంది. ఇప్పుడు డాక్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్, డాక్టర్స్ ప్రొటెక్షన్ ఉంది, యాక్చువల్గా యాక్ట్ ఉంది, అడ్వకేట్లు కూడా ఫైట్ చేస్తున్నారు, అడ్వకేట్స్ యాక్ట్. ఇప్పుడు ఇదే విధంగా ట్రాన్స్జెండర్స్ ప్రొటెక్టివ్ యాక్ట్, రైట్స్ అనేది ఓకే, రైట్స్ అనేది మాకు ఆల్రెడీ చట్టం ఇచ్చింది, ట్రాన్స్జెండర్స్ కి ప్రొటెక్షన్ ఉండాలి అనే యాక్ట్ కోసం ఇంకా అందరూ ట్రాన్స్జెండర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఎనీ LGBT కమ్యూనిటీ ప్లస్ Q+, దాదాపు చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి, వాళ్ళందరూ ఇర్రెస్పెక్టివ్ లో అందరూ కూడా యూనిటైగా ఉండి టోటల్ ఇండియా వైజ్ గా అండ్ స్టేట్ వైజ్ గా కూడా ఫైట్ చేసి ట్రాన్స్జెండర్ ప్రొటెక్టివ్ యాక్ట్ కోసం కూడా ఫైట్ చేయాలి. యాక్చువల్గా దెన్ ఓన్లీ మన
ఇతర దేశాల్లో థర్డ్ జెండర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ ఏ విధంగా రెస్పెక్ట్ ఉంటుందో, ఆపర్చునిటీస్ ఉంటాయో, ఇండియాలో కూడా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈక్వల్గా ఆపర్చునిటీస్ ఉంటాయని మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ట్రాన్స్జెండర్ చనిపోతే మీ దాన సంస్కరణలు ఎవరు చేస్తారు ఏంటి? అదే ఒక సామాన్యుడు చనిపోతే చుట్టాలు పక్కాలు ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా బాగా విజయవంతంగా చేసి ఆయనకు శాంతి కలిగించేలా చేస్తారు. మరి ట్రాన్స్జెండర్లు చనిపోతే మీ పరిస్థితి ఏంటి? ఇది అంటే అన్ని ఇంటర్వ్యూస్లో నన్ను ఈ క్వశ్చన్ అడుగుతున్నారు, బట్ ఐ కెన్ నో లైక్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ క్వశ్చన్ అనేది అర్థం చేసుకోగలను. 2 క్లారిటీస్ ఎప్పుడు నేను ఇస్తాను. ఒకటి ఏంటంటే ఆ పుట్టిక ఎంత నిజమో చావు కూడా అంతే నిజం కదా. సో చనిపోయినప్పుడు ట్రాన్స్జెండర్ వ్యక్తులు అంటే ఒక మా దగ్గర హిజ్రా అనే ఒక కమ్యూనిటీ ఉంది. నేను ఇంతకుముందు చెప్పాను, వాళ్ళు ఒక ఆచారం పాటిస్తారు. ఆ ఆచారం ప్రకారము మ్యాక్సిమం మంది హిజ్రా కమ్యూనిటీలో ఇస్లాంని తీసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇస్లాం తరికగా చేసేవారు. బట్ వాళ్ళు ఇస్లాం తీసుకున్నా కానీ పగలు లెగిస్తే అందరూ హిందూ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు బదాయికి అని వెళ్ళేవాళ్ళు, అడుక్కునేవాళ్ళు. థింగ్ ఏంటంటే ఆ ఒక కమ్యూనిటీని చూసి ఒక మిత్ ఏముంది అంటే, ఒక భ్రాంతి ఏముంది అంటే, వాళ్ళ చావు ఎవరు కనపడకుండా చేస్తారు, రాత్రిపూటలు దాన సంస్కారాలు చేస్తారు, అది ఎవరు చూడకూడదు. ఇటువంటి చాలా మిత్స్ అండ్ మిస్కాన్సెప్షన్స్ యూట్యూబ్లో కూడా ఉన్నాయి, చాలా వీడియోస్లో చూశాను. అలాంటిది ఏం లేదు. ఆ హిజ్రా సంస్కృతిలో వాళ్ళు ఇస్లాం పాటిస్తారు కాబట్టి దాని తరికగా వాళ్ళు చేస్తారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఆ ఒక్క ఇస్లాంకి రెస్ట్రిక్ట్ అయ్యి లేరు. హిజ్రా కమ్యూనిటీలో కూడా చాలా మేజర్ డెసిషన్స్ తీసుకున్నారు. ఏ రిలీజన్ అయినా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆ రిలీజన్ ప్రకారం వాళ్ళు ఫాలో అవ్వచ్చు. హిజ్రా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇచ్చింది ఇప్పుడు ఆ కమ్యూనిటీ. సో ఇప్పుడు ఈ అండర్స్టాండింగ్ రావాల్సిన అవసరం చాలా ఉంది. ఏంటంటే ఇప్పుడు నేను హిందూగా పుట్టాను, నేను హిజ్రా అయిపోయాను ఫర్ ఎగ్జాంపుల్, లేదా నేను ట్రాన్స్ అని ఓపెన్ అప్ అయ్యాను. సో నాకంటూ అసలు ఇంట్లో ఏది జాగా ఉండదు, అసలు ఇంట్లోనే పంపించేస్తారు తల్లిదండ్రులు అందరు బయటికి. అప్పుడు నేను ఒక గ్రూప్ తయారు చేసుకుంటాను, నాకు సంబంధించిన కమ్యూన్లో ఉంటాను. వాళ్ళందరూ నాకు కేర్ అండ్ సపోర్ట్, ఒకరికొకరు సహాయంగా ఉంటారు. ఒకవేళ నేను హిందూగా పుట్టి నేను హిందూయిజంలో ఫాలో అవుతున్నప్పుడు ఖచ్చితంగా నా చావు ఏదైతే ఉంటుందో అది హిందూ తరికలానే అవుతుంది. క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ తరికలు అవుతుంది. సో ఇందులో ఈ మిత్ని మనం బ్రేక్ చేయాలి. ఏంటంటే ట్రాన్స్జెండర్ వాళ్ళు చనిపోతే ప్రత్యేకమైన రిచువల్స్ అనేవి ఏమీ లేవు. రిచువల్స్ అనేవి కులం లేదా మతం ప్రాతిపదికగా ఉన్నాయి. దాని ప్రకారం వాళ్ళు ఏ కులంలో పుట్టారు, ఏ మతం ప్రకారం దాని ప్రకారమే జరుగుతాయి అంతే. సో ప్రత్యేకించి వారికంటూ ఏమీ లేవు. ఓకే, ఈ సమయంలో తీసుకెళ్ళాలి, వాళ్ళకు కూడా 10 days చేస్తారా చేయరా ఇదంతా ఉంటుంది కదా, అట్లేం లేదు. వాళ్ళు ఒకవేళ ఒక కులంలో పుడితే ఆ కులం కట్టుబాట్లు ఎలా ఉన్నాయి, చావు అయినప్పుడు ఆ మత ప్రకారం ఆచారం ప్రకారం అదే ఫాలో అవుతుంది. ఓకే, సో ప్రజెంట్ గవర్నమెంట్ నుంచి మీకు ఏదైనా మేలు జరుగుతుందా? సామాన్యులకు ఆడ మగకు వచ్చినట్టు ఆధార్ కార్డులు కానీ ఓటర్ ఐడీలు కానీ ఇంకా ఇతర కానీ సో ఏమి బెనిఫిట్స్ మీకు అందుతున్నాయి? సో అదేవిధంగా గవర్నమెంట్ నుంచి మీరు ఇంకా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో ఒక హిస్టారిక్ మూవ్ ఏదైతే ఉందో తెలంగాణలో వేయబడింది, ఈ 33 క్లినిక్స్ 33 జిల్లాల్లో స్టార్ట్ చేయడం అనేది దేశంలో ఎక్కడ జరగలేదు. దిస్ ఈస్ హిస్టరీ యాక్చువల్గా. సో దానికి చాలా మేము రుణపడి ఉన్నాం, కృతజ్ఞతలు కూడా చెప్తున్నాం ప్రభుత్వానికి. ఎందుకంటే తెలంగాణ విల్ బీ ద ఫస్ట్ స్టేట్, మిగిలిన స్టేట్స్ కూడా స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాం. హెల్త్ అనేది సర్జరీస్ కాదు, హెల్త్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. సో ఓవరాల్ హెల్త్ అందులోకి వస్తుంది. మంచి చెడు బాగోగులు, శరీరం సంబంధించిన మానసిక ఆరోగ్యం, దట్స్ అ వెరీ గుడ్ మూవ్. సెకండ్ మూవ్, ఇప్పుడు 44 మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చారు, which is also history actually గా. 44 మందికి అందులో 21 ట్రాన్స్ మెన్ ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ ట్రాన్స్ విమెన్ ఉన్నారు. సో ఏదైతే ట్రాఫిక్ సిగ్నల్లో అడుక్కునే వాళ్ళు మా వాళ్ళు అదే ట్రాఫిక్ సిగ్నల్లో ఇప్పుడు డ్రెస్ వేసుకొని ఒక కానిస్టేబుల్ లాగా నిలబడతారు యాక్చువల్గా, విచ్ ఇస్ హిస్టారిక్. అంటే మొత్తం కంట్రీకే అది ఒక రోల్ మోడల్గా ఉంది తెలంగాణ. సో దానికి కూడా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. సో ఇంకా నెక్స్ట్ కావాల్సిన వాటికి ఏమన్నా వస్తాను. కావాల్సింది ఏంటంటే సేఫ్టీ, సెక్యూరిటీ. ఇప్పుడు లాయర్ గారు చెప్పినట్టు ఏదైతే మ్యారేజ్ పిటిషన్ ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది, అంటే మ్యారేజ్ చేసుకునే హక్కు ఇవ్వమని వెంటనే అడగట్లేదు. మేమేమంటే మా దగ్గర అప్రోచ్ అయ్యే ఎవరైతే సోకాల్డ్ మగాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేదా ట్రాన్స్మెన్ అయితే ఆడవాళ్ళు ఏదైతే ఉన్నారో, మేము రిలేషన్షిప్స్లో వెళ్తాం. మేము మనుషులమే కదా, రిలేషన్షిప్స్లో మేము ఉన్నప్పుడు ఆ ప్రేమను మేము కోరుకున్నప్పుడు కొంతకాలం వరకు ఉండి ప్రేమించి ఆ తర్వాత హఠాత్తుగా వాళ్ళు మాయమైపోతారు మా జీవితంలో నుంచి.
మాయం అయిపోయినప్పుడు ఒకలాంటి ట్రామాలోకి వెళ్ళిపోతాం మేము. ఓకేనా? ఆ ట్రామా నుంచి బయటపడడం చాలా కష్టం, మెంటల్ హెల్త్ చాలా డిస్టర్బ్ అవుతుంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే గత 21 నుంచి 2021 నుంచి తీసుకుంటే తెలంగాణలో ప్రతి నెల 2 నెలలకు ఒక సూసైడ్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా రీసెంట్గా ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో, అంటే ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్తో పార్ట్నర్షిప్లు ఉన్నారు, వాళ్ళు కూడా సూసైడ్ చేసుకున్నారు. థింగ్ ఏంటంటే దిస్ ఇస్ అ రెడ్ ఫ్లాగ్. మనందరం ఏమి ఆలోచించాలంటే ఇది ఎక్కడో ఏదో జరుగుతూ ఉంది తప్పు. దీన్ని అడ్రస్ చేయాలంటే కనుక ఈ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సేఫ్ చేయాలి, సెక్యూర్ చేయాలి. యాక్చువల్లీ దీనిలో ఉన్న వైలెన్స్ని అడ్రస్ చేయాలి మనం. దీన్ని ఒక పాలసీగా తెమ్మని అడుగుతున్నాం. ఏంటంటే ఎవరైనా ట్రాన్స్జెండర్ వాళ్ళు ఒకవేళ రిలేషన్షిప్లో ఎంటర్ అవుతుంటే, వాళ్ళతో ఎంటర్ అవుతుంటే ఖచ్చితంగా ఒక 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 అలారం రింగ్ అవ్వాలి. ఏంటంటే వీళ్ళతో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం రేపొద్దున ఈ రిలేషన్షిప్ని ఒకవేళ విడిగా ఉండమని డిసిషన్ తీసుకున్నప్పుడు, బ్రేకప్ చేసినప్పుడు ఖచ్చితంగా లైబుల్గా ఉంటాం మనం. వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళు మనతో స్పెండ్ చేసిన ఏదైతే టైం ఉందో, ఫీలింగ్స్ ఉన్నాయో, ఆ హర్ట్ చేసిన దానికి దాన్ని ఎవ్వరూ కంపన్సేట్ చేయలేరు. యాక్చువల్లీ నేను ఓన్లీ ట్రాన్స్జెండరే అన్నాను, అది ఏ రిలేషన్షిప్లో కూడా ఉంది కదా, ఆడమగలో కూడా. సో ఒక పాలసీగా రావాల్సింది ఏంటంటే, మా నెక్స్ట్ డిమాండ్ గవర్నమెంట్స్ ఏంటంటే, ఒకవేళ ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తితోటి రిలేషన్షిప్లో ఎవరైనా ఎంటర్ అవుతుంటే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు పాలసీగా తండి. మీరు కొంతకాలం నుండి విడిపోతుంటట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తికి, ఆ ట్రాన్స్జెండర్ వ్యక్తికి భరణం కానీ, లేదా కంపన్సేషన్ కానీ, లేదా లైఫ్ లాంగ్ ఏం సేఫ్టీ మీరు ఇస్తారనేదాన్ని మీరు ఒక పాలసీగా తండి. ఖచ్చితంగా ఒకవేళ మీరు మ్యారేజ్ చేసుకున్నా, వాళ్ళతో కలిసి ఉన్నా కానీ కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతే మీరు ఖచ్చితంగా అవి చేయాల్సి ఉంటుంది అనేది ఒక పాలసీగా తెమ్మని అడుగుతున్నా. దీనివల్ల ఒక సేఫ్టీ ఏమవుతుందంటే, ఎలా అంటే అలా రిలేషన్షిప్స్లో ఉండి వెళ్ళిపోయే ఒక ఏదైతే హ్యాబిట్ ఉందో దానికి ఒక అడ్డుకట్ట అవుతుంది. మా ట్రాన్స్జెండర్ వాళ్ళని సేవ్ చేసుకోగలుగుతాం, సూసైడల్ కాకుండా, మెంటల్ ట్రామా కాకుండా, లోన్ కాకుండా చూసుకోగలుగుతాం. రెండోది ఏంటంటే హింస, ఈ రౌడీ, ఈ వైలెన్స్, క్రైమ్ ఏదైతే ఉందో దీనికి ఒక అడ్డుకట్ట వేయాలి. ఆల్రెడీ ట్రాన్స్జెండర్ పర్సన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ రూల్స్ అన్నీ చెప్తున్నాయి ఏంటంటే ఏదైతే వైలెన్స్ ఉందో, ఒకవేళ వైలెంట్గా ఉన్నట్టు మినిమం ఇచ్చారు అందులో 2 ఏళ్ళు శిక్ష అని. బట్ దాన్ని ఫస్ట్ నుంచి కూడా యాక్ట్ అవ్వక ముందు నుంచి కూడా మేము చెప్తున్నాము, అది 2 ఏళ్ళు సరిపోదు, దాన్ని పెంచండి అని. అంటే ఆడవాళ్ళని రేప్ చేస్తే, లేదా ఆడవాళ్ళని మర్డర్ చేస్తే, లేదా SC/ST అట్రాసిటీ ప్రకారం దళిత్ ఉమెన్కి ఏదన్నా జరిగితే, ఇవన్నీ ఇన్ని రకాల ప్రకారం రేప్ అయితే ఇన్ని రకాల ప్రకారం మినిమం ఏదైతే ఉందో అది 7 to 9 years ఉంది. సో ట్రాన్స్జెండర్ వల్ల ఎంత క్రైమ్ పెరుగుతుంది? అదే, సో వీళ్ళకి 2 ఏళ్ళు ఇవ్వటం వల్ల అది బెయిలబుల్ అఫెన్స్. అది అంటే నాన్ బెయిలబుల్ అని చెప్తున్నారు, బట్ కానీ అక్కడికక్కడ వాళ్ళు స్టేషన్ బెయిల్ తీసుకొని వెళ్ళిపోతారు. ఒక మర్డర్ చేసినా కానీ, లేకుంటే ఒక సెక్షువల్ హెరాస్మెంట్ చేసినా కానీ ఒక భయం లేదు. ఒక ఏంటంటే ఒక భయము, వీళ్ళ దగ్గరికి వెళ్తే, వీళ్ళ జోలికి వెళ్తే, వీళ్ళ బాడీని డిస్టర్బ్ చేస్తే మనకి ఇంత కఠినమైన శిక్షలు పడతాయని ఆ భయం లేదు కదా. నేను ఇది అడ్వకేట్ చేయట్లేదంటే ఆ సెక్షువల్ కఠిన పడటం వల్ల ట్రాన్స్జెండర్ వాళ్ళ మీద అత్యాచారాలు ఇవన్నీ తగ్గుతాయని నేను అంటలేదు, బట్ ఆ భయమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్లో, సమాజంలో. సో ఖచ్చితంగా అట్లాంటి ఒక పాలసీ కానీ, చట్టం కానీ, చట్టంలో సవరణలు కానీ జరగాలి. ఎందుకంటే అది జరగనంత కాలం యథేచ్ఛగా ఇలా చంపే వాళ్ళు ఏదైతే హత్య రాజకీయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా, అది ఎవరైనా చంపవచ్చు, బయట వాళ్ళు చంపవచ్చు, విత్ ఇన్ కమ్యూనిటీ కూడా చంపుకోవచ్చు. బట్ వాళ్ళకి ఆ అలారం రింగ్ అవ్వదు. ఏంటంటే ఇది చట్ట ప్రకారం నేరము, ఇది పెద్ద నేరము, దీనికి ఎంత శిక్ష ఉంది అనేది ఒక భయం అనేది ఉండదు. అది ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రచన గారు. సో ఈ యొక్క పోడ్కాస్ట్ ఇంటర్వ్యూ ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్కి ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైండ్ అప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.